ఒప్పుకున్నారండి. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో సార్ స్టార్ట్ చేస్తారండి. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. ఏంటండి చెప్పండి. మేడం గారు ఏం పేరు అన్నారండి? సార్ పేరు శ్రీనివాస్ దర్భా గారు. ఓకేనండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి సార్. మెసేజ్ పెట్టాను ఆల్రెడీ. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. షూర్ ఎనీవే సెషన్ ఇస్ రికార్డింగ్. షూర్. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో తిరుప్పావై ఎందుకు, ఏమిటి, ఇందులో ఉన్న తత్వం, వీటి గురించి తెలుసుకోవడం కోసమై మీరందరూ వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈరోజు ఏం చేద్దామంటే వీలైనంత వరకు బేసిక్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందరికీ తెలుగు మాసాలు తెలుసా అండి? చైత్రం, వైశాఖం ఇవన్నీ తెలుసా? మాట్లాడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదేంటంటే ప్రవచనం లాగా కాకుండా క్లాస్ రూమ్ లాగా చేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. అందరికీ చైత్రం, వైశాఖాలు వచ్చా అండి అందరికీ? ఓకే. మరి ధనుర్మాసం ఎక్కడ వచ్చిందండి? మరి మీరు చదవండి. చైత్రం, వైశాఖం చదవండి. అందులో ధనుర్మాసం వచ్చిందా? మరి ఎలాగా? పెద్ద ఇబ్బంది వచ్చి పడింది కదా. ఏం చేద్దామంటారు? ఇంకా ఎవరైనా ప్రయత్నం చేయండి. ధనుర్మాసం అనేది మరి చైత్ర వైశాఖాలలో లేదు కదా, ఎలాగ అర్థం చేసుకుందామంటారు? ఎవరైనా జవాబు చెప్పండి, ఏం పర్వాలేదు, మీకేమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాదు, చైత్రం వైశాఖంలో మీకు వచ్చింది ఆ ధనుర్మాసము. మరి దీన్ని ధనుర్మాసం అని ఎందుకంటారు? ధనుర్మాసం అని ఎందుకంటున్నారండి? మీరు మీకు తెలిసినటువంటి నెలలు చైత్రం, వైశాఖం అన్ని సరే సరే. ఇప్పుడు ఒకసారి మీరు రాశుల పేర్లు చెప్పగలరా ఎవరన్నా? మేష, వృషభ, మిథున, కర్కాటకాలు ఎవరన్నా చెప్పగలరా? సరే, మనకు 12 రాశులు ఉన్నాయా? 12 రాశులు ఉన్నాయని తెలుసు కదా, అవునా? అందరికీ 12 రాశులు ఉన్నట్టుగా తెలుసు. ఇప్పుడు మనకేంటంటే 2 రకాల గమనాలు ఉంటాయన్నమాట. మనకు హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే మనం 2 రకాల గమనాలని కూడా పవిత్రంగా మనము భావిస్తాం. మనం పుట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు లగ్నం అని ఒకటి ఉంటుంది, తర్వాత జన్మ నక్షత్రం, జన్మరాశి అని ఉంటాయి. ఓకేనా? ఇది కామన్. ఇంకా దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఓకేనా? ఇక లగ్నం అంటే ఏంటి? లగ్నం అంటే ఏ సమయంలో అయితే సూర్యుడి యొక్క రాశి ఉంటుందో ఆ సమయం అన్నమాట. సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అది. ఏమండి, మీరు సార్ మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. ప్రభా గారు మ్యూట్లో లేనట్టున్నారు, మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. వెరీ గుడ్. సార్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు అన్మ్యూట్ చేయండి. నేను మాట్లాడమన్నప్పుడు తప్పకుండా అన్మ్యూట్ చేసుకుంటూ మాట్లాడండి. మామూలు సమయంలో మ్యూట్లో పెట్టుకుంటే మీకే సులువు అవుతుంది. ఎందుకంటే అసలు తిరుపతి ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియాలి. ప్రపంచంలో ఏ పారాయణ చేసినప్పటికీ కూడా అది ఎందుకు చేస్తున్నాము అని చెప్పి తెలిస్తేనే దాని యొక్క ఫలితం పూర్ణంగా లభిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ముఖ్యంగా ఇక్కడ భాష ప్రాబ్లం కూడాను, తమిళ ప్రాబ్లం కూడాను. మరి ఎలాగ దీన్ని అర్థం చేసుకోవడం ఒకసారి చూసుకుందాం. ఓకే, ముందుగా రెండు చేతులు చూసుకోండి. ఒక చెయ్యి సూర్యుడు, ఒక చెయ్యి చంద్రుడు. ఓకేనా? చంద్రుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు, సూర్యుడు కొద్దిగా స్లోగా తిరుగుతాడు. చంద్రుడు ఏమవుతుందంటే నెలకోసారి ఒక రాశి మారిపోతూ ఉంటాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల ఇలా వచ్చేసి మళ్ళీ మెల్లగా మనము ధనుర్మాసంలోకి వచ్చాము. తర్వాత మనం వచ్చాము మకర రాశిలోకి, తర్వాత కుంభరాశిలోకి, తర్వాత మీన రాశిలోకి. సూర్యుడు ఎప్పుడైతే ధనుర్మాసంలో వెళ్తాడో ఆ సమయాన్ని మనము ధనుర్మాసం అని పిలుస్తాం. సూర్యుడు ధనుస్సు అనేటటువంటి రాశిలోకి ప్రవేశించాలి.
కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచం లోపల ఏమవుతుందంటే రాశులు అంటే ఏంటంటే నక్షత్రాల కుప్పలు. నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రాలు మనకు చాలా నక్షత్రాలు తెలుసు కదా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, అవన్నీ కూడా 9 ముక్కలుగా చేసి ఒక్కొక్క రాశిలో పోస్తాం అన్నమాట. రాశి అంటే ఏంటి? కుప్ప. మేషరాశిలో 9 కుప్పలు పోసాం, 9 నక్షత్రాలు. ఇలాగ వృషభంలో 9, ఇలా 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 పోసాం. ఇక రాశులు అలా కాన్స్టెంట్గా ఉంటాయి, కుప్పలు కుప్పలుగా అలా స్టేబుల్గా ఒక దగ్గర ఉంటాయి. ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడేస్, సాటర్డే, తర్వాత రాహువులు, కేతువులు, ఇవి ఏవైతే 9 నక్షత్రాలు మనకు 9 గ్రహాలు ఏవైతే తెలుసో ఈ రాశుల్లో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. వీరిద్దరిని మనం గ్రహాలుగా తీసుకుంటున్నాం. వీరితో పాటుగా మనకు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రహాలుగా వస్తాయి. రాహుకేతులను కూడా గ్రహాలుగా అనుకుంటాం. సూర్యుడు ఏమైంది? ఈ కుప్పలు ఏవైతే ఉన్నాయో ఈ కుప్పలు, ఆ కుప్పలు అలా కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని కుప్పలు వేద్దాం. కొన్ని కుప్పలు ఉన్నాయి. ఇది మేషం, ఇది వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఓకేనా? ఇవి ఈ కుప్పలు ఏవైతే ఉన్నాయో ఈ కుప్పల్ని ఏమంటారంటే రాశులు అంటారు. ఇవి కదలవు, ఇంకా ఈ రాశులు కదలవు. ఇందులోపల 9 నక్షత్రాల ముక్కలు ఉంటాయి, ఇందులో 9 నక్షత్రాల ముక్కలు ఉంటాయి, ఇందులో 9 నక్షత్రాల ముక్కలు ఉంటాయి. ముక్కలు పాదములు అంటారు. ఆ ముక్కలని పాదములు అంటారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. 9 ముక్కలు ఉంటాయి. ఓకే, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనము రాశులు అంటాం, కుప్పలు అంటాం. ఇందులోపల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. 9 గ్రహాలు ఉన్నాయి కదా, తిరుగుతూ ఉంటాయి. ఇందులోంచి ఇందులోకి వస్తాయి, ఇందులోంచి ఇందులోకి వస్తాయి, ఇందులోంచి ఇందులోకి వస్తాయి, ఇందులోంచి ఇందులోకి వస్తాయి. ఇలా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్పీడ్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటాడు. మళ్ళీ ఈ నెలలోకి వస్తాడు, మళ్ళీ ఇక్కడ వస్తాడు. నెల రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు ఏమైందంటే ఇక్కడ ధనుస్సు లోపల ఉన్నాడు అనమాట. ఈ ధనుస్సులో ఇక్కడ ఉన్నాడు. వచ్చే నెలలో మకరంలోకి ప్రవేశిస్తాడు, తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తాడు, తర్వాత మీనంలోకి ప్రవేశిస్తాడు. ఈ ధనుస్సులోంచి మకరంలోకి వెళ్ళడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెప్తాను, వినుకోండి. ఈ ప్రపంచం అంతా కూడా మనం పుట్టేవన్నీ కూడా నక్షత్రాలలో పుడతాం. ఈ నక్షత్రాలందరికీ కూడా భర్తగా భావించేది చంద్రుడు. కాబట్టి చంద్రుడు ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే పుట్టిన నక్షత్రం, పుట్టిన రాశి తెలుసుకుంటాం. మీరు ఏ కుప్పలో పుట్టారు, ఈ కుప్పలో పుట్టారా, ఈ కుప్పలో పుట్టారా, ఈ రాశిలో పుట్టారా, ఈ రాశిలో పుట్టారా అనేది చంద్రుడి ద్వారా, నక్షత్రం ద్వారా తెలుస్తుంది. సో నంబర్ 1, చంద్రుడి నుంచి మనకు లాభాలు ఉన్నాయి. చంద్రుడి నుంచి మనకేంటి? రాశి నక్షత్రాలు తెలుస్తున్నాయి. సూర్యుడి నుంచి మనకేమవుతుందంటే లగ్నం అనుకుంటు ఉంటుంది, ఆ లగ్నం తెలుస్తుంది. ఆ లగ్నం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ లగ్నం తెలియడం వల్ల మీరు పుట్టడమే కొంతమందికి శత్రువులుగా పుడతారు, కొంతమందికి మిత్రులుగా పుడతారు. పూర్వజన్మ ప్రారంభం అనుకోండి, దాని ద్వారా పుడతారు. ఇవన్నీ నక్షత్రాలు, ఇవి కదలవు, ఇంకా ఇవి అలా కాన్స్టెంట్గా ఉంటాయి. ఈ రాశుల కుప్పలు అంటే ఏముంది? మట్టి కుప్పలు వేసుకోండి కాసేపు, అవి కదులుతాయా? కదలవు. అలా అన్ని కుప్పలుగా ఉన్నాయి. కానీ గ్రహాలు ఏవైతే మనం నవగ్రహాలు అని చెప్పామో అవి ఇలా తిరుగుతూ ఉంటాయి. సూర్యుడిని కూడా హిందూ ధర్మంలో గ్రహంగానే భావిస్తారు. సూర్యుడు నెలకోసారి మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఇక్కడ కింద ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులోంచి వచ్చే నెల మకరంలోకి వెళ్తాడు, మకరంలోంచి కుంభంలోకి వెళ్తాడు, కుంభంలోంచి మీనంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి పొంగల్ ఇది స్టార్ట్ అవుతుంది. పొంగల్ అంటే దాన్ని ఏమంటారు? వీళ్ళ తమిళ వాళ్ళ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ అది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. మళ్ళీ ధనుర్మాసంలోకి వస్తారు. సో మనం తెలుసుకునే ధనుర్మాసం ఏదైతే ఉందో అది సౌరమానము, అనగా సూర్యుడిని ఆధారంగా చేసుకుని చెప్పే నెలలు 2 రకాలు. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? మనము నెలల్ని 2 రకాలుగా చూస్తారు. ఒకటేమో చంద్రుడి ఆధారంగా, ఇంకోటేమో సూర్యుడి ఆధారంగా. చంద్రుడి ఆధారంగా చూసినప్పుడు ఏమవుతుందంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇలా చెప్తాం. చైత్రం అని చెప్పడం దాని అర్థం ఏంటంటే చిత్తా నక్షత్రం లోపల చంద్రుడు ఉన్నాడు అని మీనింగ్ అన్నమాట. ఆ నెల పౌర్ణమి. వైశాఖము అంటే విశాఖ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమిగా ఉన్నాడు అని లెక్క. ఇలా ఒక్కొక్క నక్షత్రంలో మారుతూ మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు మార్గశిర మాసం లేదా మార్గశీర్ష మాసము వచ్చిందనమాట.
సో చంద్రుడి ప్రకారం మనకున్నటువంటి నెలలేమో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘం, పుష్యం, మాఘం, పాల్గొనం ఏవైతే మనం ఇలా చెప్పుకున్నామో నేను కొన్ని చెప్పాను. ఈ నక్షత్రాలకు ఆధారంగా ఉండేది చంద్రగమనం, రాశుల ఆధారంగా ఉండేటటువంటిది సూర్యగమనం. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నక్షత్రాల ఆధారంగా ఉండేది చంద్రుడి యొక్క గమనం, రాశుల ఆధారంగా ఉండేది సూర్యగమనం. ఇప్పుడు ఒక్కసారి మీరు ప్రశ్నలు ఏమన్నా అడిగితే తీసుకుందాం. ఇప్పుడు మనము తిరుప్పావై తెలుసుకోవాలి అంటే ముందు బేసిక్స్ తెలుసుకోవాలన్నమాట. మొహమాటం లేకుండా అడగండి, ఏం కంగారు లేదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్ అర్థం కాకపోయినా అడగండి. ఎందుకంటే భావం ముఖ్యము, భగవంతుడు భావగ్రాహి. మనం ఏం చేస్తామంటే హడావిడిగా హంగు ఆర్భాటాలతో పారాయణాలు చేసేసి భగవంతుడికి దూరం అవుతాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు చేస్తున్నాము, ఇది ఏమిటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఏ చిన్న ప్రశ్న ఉన్నా అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? చెప్పింది అర్థమైందా? నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు, ఇది తిరుప్పావై అనేది ధనుర్మాసంలోనే చదవాలా, మిగతా మాసంలో చదవకూడదా? చెప్తాను. అది ఇప్పుడు ఇంకా మనం తిరుప్పావైలోకి ప్రవేశించలేదు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో ఇది తమిళ మాసము అనేటటువంటి, తమిళ మాసము అనకూడదు, తమిళులు సూర్యుడిని ఫాలో అవుతారు. ఓకేనా? మనమేమో సూర్యుడిని చంద్రుడిని ఇద్దరిని కూడా ఫాలో అవుతాం. అవునా? కాబట్టి అది తప్పేం లేదు. అయితే ఇప్పుడు తిరుప్పావై అనేటటువంటి దాని గురించి ఇంకా మనం రాలేదు. ముందు తిరుప్పావైకి సంబంధించిన నెలల్లోకి వచ్చాము. మీకు సౌరమానము చాంద్రమానము అర్థమయ్యాయా లేదా అంతవరకు చెప్పండి. మీకు సౌరమానం అన్నా చాంద్రమానం అన్నా అర్థమైందా లేదా ఫస్ట్ ఒకసారి చెప్పండి. నేను కొంచెం లేట్గా క్లాస్లో జాయిన్ అయ్యాను గురువు గారు ఇంతకుముందు. అయితే సరే, మళ్ళీ వినండి. అయితే చెప్తాను. మనకు చెప్పండి, ప్రభా గారు చెప్పండి. అర్థమైంది సార్, సౌరమానం చంద్రమానం చెప్పండి, గట్టిగా చెప్పండి, మీ వాయిస్ చాలా లోగా ఉంది. అర్థమైంది సార్, చాలా బాగా చెప్పారు, బాగా అర్థమైంది. సరే, రమగారు లేట్గా జాయిన్ అయ్యారట, చెప్తాం. మనకేంటంటే రాశులు, నక్షత్రాలు, గ్రహాలు అని 3 ఉంటాయి. ఓకే, పెన్ను పేపర్ తెచ్చుకోమని చెప్పాను అందరినీ. మరి తెచ్చుకున్నారో లేదో నాకు తెలియదు. పెన్ను పేపర్ తెచ్చుకుంటే చక్కగా రాసుకోండి. మనకు రాశులు, గ్రహాలు, నక్షత్రాలు అని ఉంటాయన్నమాట. మనం పుట్టడంతో ఒక నక్షత్రంలో ఒక రాశిలో పుడతాం. ఓకేనా? ఇలా రాశులు 12 ఉంటాయి. 12 నెలలు, 12 రాశులు. చూసారా? ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క రాశికి అన్నమాట. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క రాశికి. రాశి అంటే నక్షత్రాల కుప్ప. నక్షత్రాల కుప్పని రాశి అంటారు. ఇందులో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇందులో 9 నక్షత్ర అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వరకు ఉంటుందన్నమాట. మీ నక్షత్రాలు మీకు తెలుసా? అందరికీ ఎవరి నక్షత్రాలు వాళ్ళ ఎవరి జన్మరాశి ఎవరి జన్మ నక్షత్రము ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమేనా? వెరీ గుడ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. సో మనం ఏం చేద్దాము, అవన్నీ కూడా మీరు ఎక్కడో ఈ డబ్బాలలో ఎక్కడో ఒక చోట పుట్టుంటారు. ఈ డబ్బాలలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పుట్టుంటారు, ఈ 12 డబ్బాలలో. అంతవరకు క్లియర్గా అర్థమైపోయింది కదా? ఇప్పుడు నక్షత్రాలు తెలిసిపోయాయి, రాశులు తెలిసాయి. నక్షత్రాలు అంటే చిన్న చిన్న ముక్కలు, రాశి అంటే ఈ డబ్బా. ఇవి అలాగే ఉంటాయి, ఫిక్స్డ్గా ఉంటాయి, కదలవు. అలా కూర్చుని తింటాయి అంతే, ఏం పని చేయవు. గ్రహాలు మాత్రము తిరగడం వాటి జన్మ హక్కు. బాగా తిరుగుతూ ఉంటాయి. కొన్ని స్పీడ్గా తిరుగుతాయి, కొన్ని స్లోగా తిరుగుతాయి. ఉదాహరణకి గురువు ఉన్నాడు అనుకోండి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. అందుకే మనకు పుష్కరాలు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. సూర్యుడు ఒక్కొక్క నెలలో మారిపోతూ ఉంటాడు. సూర్యుడు ఒక్కొక్క నెల. ఎవరు మాట్లాడుతున్నారు? కొద్దిగా కష్టమైన క్లాసు. మీరు వేరే కాల్స్లో ఉంటే వెళ్ళిపోండి. అంటే ఏమవుతుందంటే మీకు వేరే పనులు అంటే వేరే పనులలో ఉంటే వెళ్ళిపోండి, ఎందుకంటే అర్థం కాదు క్లాసు. కాబట్టి కొద్దిగా మీరు మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇటు సైడ్ 100% ఫోకస్ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, అది బెటరు. జై శ్రీకృష్ణ. వేరే పని ఉంటే, ఎందుకంటే ఆ పని ముఖ్యము, పని చేసుకోండి చక్కగా సంతోషంగా. ఓకేనా? ఈ క్లాస్లో ఉన్నంత వరకు క్లాస్ పైన చక్కగా శ్రద్ధ చూపించండి. జై శ్రీకృష్ణ. నేను కనిపిస్తున్నానా? క్లియర్గానే ఉందా? నా వీడియో కూడా క్లియర్గా ఉంది కదా? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇందులో నక్షత్రాలు, రాశులు, నక్షత్రాల కుప్పలని రాశులు అంటాము. గ్రహాలు మాత్రం తిరుగుతుంటాయి. అన్ని గ్రహాలు ఒకే స్పీడ్తో తిరగవు.
మనం వాకింగ్కి వెళ్తాం, అందరం ఒక స్పీడ్తో వెళ్దాం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీడ్తో వెళ్తాం. అలాగే గ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్పీడ్తో వెళ్తుంది. సూర్యుడు నెలకు ఒకసారి ఇల్లు మారిపోతాడు. ఇది ఇల్లు అంటే ఈ కుప్ప మారిపోతాడు, నెలకోసారి మారిపోతాడు. ఆయన ఫస్ట్ నెలని ఏమంటారంటే మేషం నెలలో ఉన్నాడు అంటారు, వృషభం నెలలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు ధనుస్సు అనేటటువంటి నెలలో ఉన్నాడు అన్నమాట సూర్యుడు ఇప్పుడు ధనుస్సు అనేటటువంటి నెలలో ఉన్నాడు. అందువల్ల దీన్ని ధనుర్మాసము అని చెప్పేసి అంటారు. ఇక చంద్రుడు ఏమవుతుంది, చకచక మారిపోతుంటాడు. ఆయన నక్షత్రాలలో మారిపోతూ ఉంటాడు, స్లోగా వెళ్తూ ఉంటాడు. కొన్ని నక్షత్రాలే కవర్ అవుతాయి ఆయనకి. అందువల్ల ఏమవుతుంది, నక్షత్రాల ఆధారంగా చంద్రుడు ప్రయాణం చేస్తాడు, ఈ రాశి కుప్ప ఆధారంగా సూర్యుడు ప్రయాణం చేస్తాడు. సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సులోకి వస్తాడో అదే సమయంలో ఏమవుతుందంటే మనకు చంద్రుడు మృగశిర నక్షత్రంలోకి వస్తాడు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. సూర్యుడిది వేరే గమనం, చంద్రుడిది వేరే గమనం. ఎలా అర్థం చేసుకుంటారు, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు పెద్దగా ఉంటాడు సూర్యుడు, చంద్రుడు బేబీ. ఓకే, మెల్లగా వెళ్తూ ఉంటాడు, ఒక్కొక్క నక్షత్రంలోకి వెళ్తాడు, ఆగిపోతాడు చంద్రుడు వెళ్ళి మృగశిర అనే నక్షత్రం దగ్గర, మృగశిర అనే భార్య దగ్గర ఉంటాడు. ఆయన మృగశిర అనే భార్య దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆగిపోతాడు. సూర్యుడు అదే సమయంలో ధనుస్సు అనేటటువంటి నెలలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు జరిగినప్పుడు మనకు ధనుర్మాసంలో తిరుప్పావైని చేసుకుంటారు. ఎందుకు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. సూర్యుడు వేరే గమనం, చంద్రుడు వేరే గమనం. సూర్యగమనం, చంద్రగమనం ఈ రెండింటికి సంబంధించి సూర్యుడు ధనుస్సు అనేటటువంటి రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు. సూర్యుడు ఇక్కడ ఉండగా చంద్రుడు ఎక్కడో మృగశిర నక్షత్రం ఉంటే అక్కడ ఉంటాడు. ఎక్కడుంటే మృగశిర నక్షత్రం అక్కడ ఉంటాడు. అందుకే మనకు చంద్రుడి నెలలు ఎలా ఉంటాయి, చైత్రం అంటే చిత్తా నక్షత్రంలో పౌర్ణమి అయినప్పుడు చైత్ర నక్షత్రం అంటాము. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి అయినప్పుడు దాన్ని వైశాఖం అంటాము. జ్యేష్ఠ నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో, భాద్రపద అలా మనకు ఒక్కొక్క నెల ఒక్కొక్క దీంట్లో వస్తుంది. అలా మృగశిర నక్షత్రంలో చంద్రుడున్నప్పుడు, మృగశిర అనే భార్యతోటి చంద్రుడున్నప్పుడు సూర్యుడు ధనుస్సు అనేటటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంతవరకు అర్థమైందా? అందరూ అర్థమైందంటే కనీసం తంబు పెట్టినా సరే, అర్థం కాని వాళ్ళు అడగండి, ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం కాందే మీకు ఈ ముందుకు వెళ్ళడం కష్టము, తిరుప్పావై అర్థం కావడం కష్టం. అర్థమైంది కదా? మరి ధనుస్సు నెల గొప్పతనం ఏమిటి, తర్వాత మృగశిర నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటి, అవి కూడా తెలుసుకుందాం. ధనుస్సు అంటే ఏంటి, ధనుస్సు ఎలా ఉంటుందండి, ధనుస్సు ఎలా ఉంటుంది చూడ్డానికి, ధనుస్సు ఎలా ఉంటుందో చూసుకుందాం. తర్వాత ఇది ధనుస్సు లాగానే ఉందా, నాకు అంత బొమ్మలు సరిగా వేయలేను నేను, ధనుస్సు లాగానే ఉందా? ఓకేనా? ఇది ధనుస్సు ఓంకారం లాగా ఉంటుంది. ఓంకారం అంటే ఏంటి, హిందువుల లోపల అన్నిటికంటే కూడా గొప్పదాన్ని వేదము అంటారు. మీరు నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి వేదంలోంచే నేర్చుకుంటున్నారు. ఇంకా వేదంలో లేనిది మనకు ప్రమాణం కాదు. ఉదాహరణకి హిందూ రాజ్యాంగంలో లేనిది మనకు భారతదేశ రాజ్యాంగంలో లేనిది మనం భారతీయులము పాటించము. వేరే దేశ రాజ్యాంగం పాటించము, మనం భారతదేశ రాజ్యాంగమే పాటిస్తాము. అదేవిధంగా హిందువులలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది వేదము. వేదం లోపల మన జ్ఞానం అంతా కూడా అందులోనే ఉంది. ఎవరూ రాయలేదు వేదాలని. ఆ వేదాలలో చాలా గొప్ప జ్ఞానం ఉంది. వేదం అనేదాన్ని విద్ అని సంస్కృత ధాతువు, సంస్కృతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే వదిలేసేయండి, ఏం పర్వాలేదు. విద్ అనేటటువంటి ధాతువు ఏదైతే ఉందో అందులోంచి వచ్చినటువంటిది మనకు వేదము. ఆ వేదంలో ఉన్నటువంటి సారమంతా కూడా ఒక చిన్న అక్షరంలో పెట్టేశారు. ఎందుకంటే దేవుడిని శబ్ద స్వరూపంలో కొలుస్తారు. ఇది కొద్దిసేపట్లో నేను అర్థం చేయిస్తాను. దేవుడిని సౌండ్ రూపంలో కొలుస్తారు. సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఆ సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఓంకారమే దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఓంకారమే. ఓంకారంలకు ముందు, ఓంకారంలకు తర్వాత ఏమీ లేదు. ఒకవేళ ఓంకారం తర్వాత కానీ, ఓంకారం ముందు కానీ ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే.
దీన్ని మాండ్యూకోపనిషత్తు ముండకోపనిషత్తులలో చాలా బాగా చెప్పడం జరిగిందన్నమాట. ఈ ఓంకారము ధనుస్సు రాశి. ఓంకారం అనేటటువంటిది ధనుస్సు రాశి. అంటే ధనుర్మాసంలో సూర్యుడు ప్రవేశించుడు. సూర్యుడు ఎవడు? సూర్యుడు వేద స్వరూపుడు. అంటే వేద జ్ఞానం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? సూర్యుడి దగ్గర ఉంది. ఆంజనేయ స్వామి విద్యను ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి. సూర్య భగవాన్ అనుకుంటా. ఎందుకోసం అంటే వేదం నేర్చుకునేది సూర్యుడి దగ్గర నేర్చుకుంటారు చాలామంది. వేదాలలో కూడా ఒక వేదం ఉండేది, యజుర్వేదం అని. ఆ యజుర్వేదం ఒక ఆయన నేర్చుకుంటాడు, కానీ గురువు గారితో కొట్లాడవుతుంది. గురువు గారు అంటున్నాడు, నా దగ్గర ఉన్న వేదం అంతా కక్కేసి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వాడుకోవడానికి లేదు అంటాడు. పాపం అదంతా కూడా గురువు దగ్గర వదిలేసేసి వెళ్ళిపోతాడు. బాధపడతాడు, అయ్యో వేదం నేర్చుకోలేకపోయానని బాధపడతాడు. అప్పుడు సూర్య భగవానుని ప్రార్థిస్తాడు. ఆయన అంటాడు, ఏం కావాలయ్యా నీకు అని. అంటే నాకు వేదం నేర్చుకోవాలని అంటాడు. అప్పుడు సూర్యుడు అంటాడు, సరేలే నేర్చుకో, దాందేముంది అని చెప్పి సూర్యుడు వేదం నేర్పిస్తాడు. దాన్ని శుక్ల యజుర్వేదం అంటారు. ఆయన వదిలేసిన యజుర్వేదంని కృష్ణ యజుర్వేదము అంటారు. సో కాబట్టి సూర్యుడు ఎవరు? వేద స్వరూపుడు. ప్లీజ్ కొద్దిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. పెన్ను పేపర్ అంటే ఏంటంటే, పెన్ అంటే ఇలా రాస్తుంది, పేపర్ అంటే మనం స్టేషనరీ షాప్లో అడిగితే ఇస్తాడు, ఒక వైట్ కలర్లో రకరకాల రంగుల్లో ఉంటుంది. ఆ పెన్ను పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఏంటంటే సూర్యుడు వేద స్వరూపుడు. హిందూ ధర్మం అంతా కూడా వేదాల్లోనే ఉంది. ఒకవేళ వేదాలలో లేదు అంటే నమ్మాల్సిన అవసరం ఉందా? నమ్మాల్సిన అవసరం లేదు. తిరుప్పావై వేదంలో ఉందా? లేదు. కానీ నమ్మాలా? నమ్మాలి. ఎందుకు? టూ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. విల్ ట్రై టు అండర్స్టాండ్ అట్ ఏ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఫస్ట్ ఇక్కడ సూర్యుడు ఓంకార స్వరూపుడు, సూర్యుడు వేద స్వరూపుడు. ఈ ఓంకారంలోనే ప్రతి విద్య కూడా ఉంది. ఈ ఓంకారంలోనే ప్రతి వేద విద్య కూడా ఉన్నది. ఓంకారం చదివితే మనము వేదము చదివిన దాంతో సమానము. ఆ ఓంకారములకు సమానమైనటువంటి నెలని మనము ధనుర్మాసము అంటాము. ఇది క్లియరా? థమ్స్ అప్ పెట్టండి, లేక డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. డౌట్స్ లేకపోతే థమ్స్ అప్ చేయండి. ఓకే, ఇద్దరికి అర్థమైంది అంటే మిగతా వాళ్ళకి అర్థం కాలేదని లెక్క. ఇంకెవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఓకే, వండర్ఫుల్. చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక్కసారి అడగండి అమ్మా. లాస్ట్ పాయింట్ ఒక్కసారి చెప్పండి. వేదం మన జ్ఞానం అంతా కూడా వేదంలో వచ్చింది. పాయింట్ ఒక్కసారి చెప్పండి సార్. రైట్, లాస్ట్ చెప్పారు కదా సార్, ఒకసారి చెప్పండి. మన అంతా కూడా వేదంలోంచి వచ్చింది. ఓకేనా? మనం నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా వేదంలోంచే నేర్చుకున్నాం. ఆ వేదం అంతా కూడా ఇంత వేదాన్ని మీరు చదవగలరా? ఋగ్వేదం చదవాలంటే 8 ఏళ్ళు పడుతుంది. యజుర్వేదం చదవాలంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు నేర్చుకోవాలి. సామవేదం ఇంకో 8 ఏళ్ళు నేర్చుకోవాలి. అథర్వణ వేదం ఇంకో 5 నుంచి 8 ఏళ్ళు నేర్చుకోవాలి. ఇదంతా నేర్చుకోగలమా? నేర్చుకోలేము. నేర్చుకోవడం కష్టం కాబట్టి ఏం చేశారంటే ఓంకారం ఒక్కటి చదివితే ఆ 40 ఏళ్లలో నేర్చుకునేదంతా కూడా మనలోకి ఆ శక్తి మనకు వచ్చేలాగా చేస్తారు. మన ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్య శక్తి, అంటే ఈ చైతన్య శక్తినే భగవంతుడు అంటారు. ఈ ప్రపంచం అంతా కూడా శక్తి ఉంది. ఇప్పుడు మీ పక్కన శక్తి ఉంది, మీ ముందు శక్తి ఉంది, మీలో శక్తి ఉంది. సార్ నాలో శక్తి ఉందా సార్? లేదండి, ఈ మధ్య ఆర్థరైటిస్ వచ్చింది, ఈ మధ్య సయాటికా వచ్చింది, ఈ మధ్య ఏవో వచ్చాయి అంటారు. అది కాదు శక్తి అంటే. మనం మాట్లాడుతున్నాము అంటే అది దేవుడి వల్ల, మనం చూస్తున్నాము అంటే అది దేవుడి వల్ల, వింటున్నాము అంటే దేవుడి వల్ల, కదులుతున్నాము గమనశక్తి అంటే దేవుడి వల్ల. సో మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవుడి ఆధారంగానే జరుగుతుంది. ఇంకా వేరే రకంగా జరిగే అవకాశం లేదు. ఒకవేళ దేవుడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది పడిపోతుంది. దీనికి నిలబడే శక్తి ఉండదు, పడిపోతుంది. సో కాబట్టి ఏంటి, ఈ జ్ఞానం అంతా కూడా ప్రపంచమంతా వ్యాపించినటువంటి చైతన్యం యొక్క జ్ఞానం అంతా కూడా, అంటే ప్రపంచమంతా ఉన్నటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం అంతా కూడా ఓంకారం అనేటటువంటి ఒక్క అక్షరంలో ఉంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటాము. అంటే ఓం అనేటటువంటి ఒక్క దాంట్లోనే పరబ్రహ్మ ఉన్నాడు అని చెప్పింది అర్థం అన్నమాట. అటువంటి ఓంకారము ఈ ధనుర్మాసము. అంటే సూర్యుడు ఇప్పుడు ధనుర్మాసంలో ఉంటాడు అని మనం ఇందాక తెలుసుకుందాం. అవునా? ఒక్కొక్క రాశిలోంచి వెళ్తూ ఇప్పుడు ధనుస్సు అనేటటువంటి రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఓంకార రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు అని లెక్క. అర్థమైందా అమ్మా? సూర్యుడు ఎవరైతే ఉన్నాడో, సూర్యుడు ధనుస్సులోకి వచ్చాడు అంటే సూర్యుడు ఓంకారంలోకి ప్రవేశించాడు. వేద స్వరూపుడైనటువంటి సూర్యుడు తన యొక్క శక్తి అయినటువంటి ఓంకారంలోకి ప్రవేశించాడు. శక్తి మొత్తం కూడా అటమ్ బాంబ్లో ఏముంటుంది? పెద్ద సిటీ పేలిపోతుంది, కానీ అందులో ఉన్నది ఒక చిన్న యాటమ్ అంతే.
ఆ యాటంలో శక్తి ఉంటుంది. వీటినే బీజ అక్షరాలు అంటారు. బీజ అక్షరాలు అంటే ఏంటి? హిందూ ధర్మంలో ఏం చేశారంటే ప్రతి అక్షరంకి కూడా ఒక దేవత ఉంటాడు. 8 మంది దేవతలు ఉంటారు. అ ఆ ఇ ఈ అని చదువుతాం కదా, అహా వరకు ఒక దేవుడు ఉంటాడు. క చ ట త ప అని 5 గ్రూప్స్ ఉంటాయి. కా గ్రూపు, చా గ్రూపు, టా గ్రూపు, తా గ్రూపు, తత దన పప్ప బబ్బమ అవి ఉంటాయి కదా. ఆ 5 గ్రూప్స్కి 5 దేవుళ్ళు ఉన్నారు. ఇందాక 1, ఇప్పుడు 5, 6 దేవుళ్ళు అయ్యారు. యా రా లా వ అనే 4 అక్షరాలకు కలిపి ఒక దేవుడు ఉంటాడు. శేష సాహ అనే 4 అక్షరాలకు కలిపి ఒక దేవుడు ఉంటాడు. మొత్తం 8 మంది దేవుళ్ళు. ఈ 8 మంది దేవుళ్ళ యొక్క స్వరూపం మీ శరీరంలో ఎక్కడో ఒక చోట కదులుతూ ఉంటుంది. రా అన్నారనుకోండి, శరీరంలో ఒక దగ్గర కదులుతుంది. ఆ దేవుడికి సంబంధించినటువంటి అవయవాలు మీ శరీరంలో కదులుతాయి. మ అన్నారంటే ఆ దేవుడికి సంబంధించిన శరీరంలో కొన్ని అవయవాలు కదులుతాయి. ఈ విధంగా ఏం చేశారంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా భగవంతుని తలుచుకునేలాగా చేశారు. గోవింద అన్నారంటే 3 రకాల కదలికలు మీ శరీరంలో వస్తాయి. చెడు మాట మాట్లాడితే చెడు కూడా శరీరంలో జరుగుతుంది. అందుకే మంచి మాట మాట్లాడాలి అంటారు. సో కాబట్టి అక్షరాలకు శక్తి ఉంటుంది. ఈ అక్షరాల కలయికని నామము అంటారు. విష్ణు సహస్ర నామము. సో నామాలు ఇంకా శక్తివంతం ఉంటాయి. ఈ నామాలను ఏం చేస్తారు? బీజాక్షరాలు కలిపి మంత్రాలుగా తయారు చేస్తారు. బీజాక్షరాలు అంటే ఏంటి? శక్తి మొత్తాన్ని ఒక దగ్గర గట్టిగా, మనం చిన్నప్పుడు టపకాయలు కాల్చే వాళ్ళం కదా, ఇప్పుడు కూడా చాలామంది కాలుస్తున్నారు. ఆ టపకాయలు ఏంటి బాగా టైట్గా బిగించేసి శక్తి అంతా కూడా ఒక దగ్గర ఉండేలాగా చేస్తారు. దాన్ని ఏమంటారంటే బీజాక్షరం అంటారు. అది కనుక పేలిందంటే అద్భుతమైన శక్తి వస్తుంది. పేలిందని ఎలా తెలుస్తుంది? మన శ్రద్ధ. హడావిడిగా హంగుతో ఆర్భాటంతో చేసే పారాయణల వల్ల ఆ శక్తి బయటికి రాదు. అది పవిత్రమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ శక్తి మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, అది బీజాక్షరం. ఈ బీజాక్షరాలలో గొప్పదాన్ని ఓంకారము అంటారు. బీజాక్షరాలలో గొప్పది ఓంకారము. ఓంకారం అనగా ఏమిటి? భగవంతుడి శక్తే ఓంకారము. భగవంతుడి శక్తే ఓంకారము. వేదమంతా, ఇంత పెద్ద వేదంని ఇలా చిన్నగా చేసేసి రాస్తే దాన్ని ఓంకారము అంటారు. ఈ ఓంకారము ఎవరిచ్చారు మనకు? సూర్యుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తి. సూర్యుడు ఎప్పుడైతే ధనుర్మాసంలోకి వస్తాడో అప్పుడు అత్యంత ఎక్కువ శక్తినిస్తాడు. అందుకే ధనుర్మాసం అంత గొప్పది. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి. మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఏమనుకుంటారో ఎవరేమను. ఫస్ట్ డే కాబట్టి ఏమనుకోను. సెకండ్ డే నుంచి చాలా బాధపడతాను, అరుస్తాను. అప్పుడప్పుడు కొరకడం కూడా అలవాటు. అదృష్టం మీది, చాలా దూరంగా ఉన్నారు అందరూ. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మొహమాట పడద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొహమాట పడితే ఈ క్లాస్ అర్థం కాదు. ఇప్పుడు సూర్యుడి గురించి తెలుసుకున్నాం మనం. సూర్యుడి గురించినంత వరకు కూడా ధనుర్మాసం చాలా గొప్పది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు అనేటటువంటి రాశిలోకి ప్రవేశిస్తాడో, మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు అనేటటువంటి గ్రహము ధనుస్సు అనేటటువంటి నక్షత్రాల కుప్పలు అయినటువంటి రాశుల్లోకి ప్రవేశిస్తాడో అది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ధనుస్సు ఓంకార రూపంలో ఉంటుంది కాబట్టి. నంబర్ 1. నంబర్ 2, చంద్రుడి గురించి. ఇప్పుడు సూర్యుడిని పక్కన పెట్టేసేద్దాం కాసేపు. చంద్రుడి గురించి మాట్లాడుకుందాం. ఈ బొమ్మ మళ్ళీ ఒకసారి అందరు జాగ్రత్తగా చూడండి. ఈ ఓంకారం ఏమో సూర్యుడు అని చెప్పి తెలుసుకున్నాం, ధనుస్సు. ఇక చంద్రుడు ఎవరు? జనరల్గా మార్గశిర మాసంలో వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పుష్యమాసంలో కూడా రావచ్చు. సరే, మార్గశిర మాసమే ఎక్కువ. ఇది మార్గశీర్షము అంటారు. మార్గశిరము అనంటే మార్గశీర్షము. ఇది మార్గము. కనిపిస్తుందా అండి నా రైటింగు? ఇది మార్గం. మార్గం అంటే వే. కనిపిస్తుందా అందరికీ? ఎస్, నో, ఆల్ రైట్, ఏదో ఒకటి చెప్పండి. కనిపిస్తుంది. ఓకే, దీన్ని శీర్షం అంటారు. ఇది మార్గము. చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ సెపరేట్గా వేస్తాను. ఇది మార్గస్, ఇది మొత్తం కలిపితే మార్గం. ఈ భాగాన్ని శీర్షము అంటారు. ఈ భాగంని శీర్షము అంటారు. శీర్షం ఇక్కడ ఉంది కదా, శీర్షము. ఈ శీర్షం అనేది మనకేం చెప్తుందంటే, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నీకు? అది నేను చెప్తాను. నీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పవలసింది నేను అని చెప్పి భగవంతుడు ఏమన్నాడు? మాసానాం, చెప్పండి ఎవరన్నా, మాసానాం చెప్పండి. భగవద్గీత చదవలేదా? మార్గశీర్షోహం. నెలలలో నేను మార్గశిర మాసమును.
మార్గశీర్ష మాసమును. ఇది భగవంతుడి యొక్క అవతారం. ఈ ఈ పాయింటింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేది చెబుతుంది. ఎక్కడికి వెళ్ళాలి అనేది చెబుతుంది. సో మనం ఏం చేయాలంటే మన సాధనని ఒక బాణంలాగా తగిలించి ఈ బాణముని, ఇది దేవుడు, ఇది పరమాత్మ, ఇక్కడ పెద్దగా పెట్టాం కదా టార్గెట్, ఇది డార్ట్ బోర్డులో టార్గెట్ లాగా, ఇది పరమాత్మ. పరమాత్మ వైపుకు మనం వెళ్తాం. మార్గశిర మాసంలో పరమాత్మ వైపుకు మనం వెళ్తాం. కాబట్టి ఏమవుతుంది, ఇది జీవుడు ఓంకారంతో సాధన చేస్తే పరమాత్మలోకి వెళ్తాడు. దాన్ని మార్గశిర మాసం అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా. జీవుడు అంటే శ్రీనివాసు ఓంకారం చదివితే పరమాత్మలోకి వెళ్తాడు. ఒక వ్యక్తి బాగా తాగితే పడిపోతాడు. ఒక వ్యక్తి బాగా అన్నం తింటే శక్తి వస్తుంది. ఒక వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటే పడిపోతాడు. ఒక వ్యక్తి అమృతం తాగితే గొప్పవాడవుతాడు. ఒక వ్యక్తి విషం తీసుకుంటే చచ్చిపోతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఓంకార నామ జపము చేస్తే పరమాత్మలోకి ప్రవేశిస్తాడు అని చెప్పడమే తిరుప్పావై యొక్క లక్షణం. ఉపోద్ఘాతము ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. మీ ప్రశ్నలు అయిపోతేనే నేను చెప్తాను. ఇప్పుడు తిరుప్పావై ఎందుకు గొప్పదో అర్థమైందా? మనం 2 గొప్ప విషయాలను కలుపుకుంటున్నాం. పూర్వకాలంలో శ్రీకృష్ణుడున్న కాలంలో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో సంవత్సరం మార్గశిర మాసంతో ప్రారంభమయ్యేది. ఎందుకంటే పంట చేతికొచ్చే సమయము, చక్కగా పంట చేతికొస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా జనాలందరూ సంతోషంగా ఉండే సమయం అన్నమాట. అప్పటి నుంచి నెల ప్రారంభమవుతుంది. అంటే దేవుడు డైరెక్షన్ చూపిస్తున్నాడు. బాబు, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళు, ఈ దారిలో వెళ్తే నీకు ఆనందం వస్తుంది, ఈ దారిలో వెళ్తే నువ్వు దేవుడిలో ఐక్యమైపోతావు. ఈ జీవుడు పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఎప్పటికైనా ఐక్యం అవ్వాల్సిందే, తప్పదు. ఈ శరీరాన్ని పట్టుకుని ఉండలేం. ఈ శరీరం ఇప్పటికే ముసలైపోయింది. ఇంకా ముసలిగా అయిపోయి పడిపోయినా కూడా ఇందులోనే ఉండాలి అంటే కష్టం. ఇది వదిలేసి భగవంతుడికి చేరుకోవాలి. జీవాత్మ పరమాత్మలో చేరుకోవాలి. కాబట్టి సాధన ఎప్పుడు మంచిది? ఈ నెల రోజులు చేసేటటువంటి సాధన మంచిది. 2 నిమిషాలు టైం ఇస్తాను, ప్రశ్నలు అడగండి. అడిగితే తర్వాత పాయింట్కి వెళ్ళచ్చు. ఇప్పటివరకు ఏ పాయింట్ అర్థం కాదా చెప్పండి. సౌరమానం అర్థం కాని వాళ్ళు అడగండి. చాంద్రమానం అర్థం కాని వాళ్ళు అడగండి. సౌరమానంలో ధనుర్మాసం ఎలా వచ్చిందో అడగండి. చాంద్రమానంలో మృగశిర నక్షత్రం మార్గశిర మాసం ఎలా వచ్చిందో అడగండి. ఓంకారం యొక్క గొప్పతనం అడగండి. లేదా చంద్రుడు మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రంలో ఉన్నప్పుడు గొప్పతనం ఏంటో అడగండి. మీ ఇష్టం. ఇప్పటివరకు చెప్పిన పాయింట్ మీకు సమ్మరీగా చెప్పాను. ఏ పాయింట్ అర్థం కాకపోయినా అడగండి. సిగ్గుపడవద్దు. మిగతా వాళ్ళు ఏమనుకోరు. వండర్ఫుల్. సో అందరికీ అర్థమైంది లేదా అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక రెండవ పాయింట్లోకి వద్దాం. ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక పాయింట్ ఏంటంటే ఈ నెల యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం ఒక 30 నిమిషాలుగా తెలుసుకున్నది ఏంటయ్యా అంటే ఈ నెల యొక్క గొప్పతనం ఏంటి అనేది తెలుసుకున్నాం. మార్గశిర మాసము చంద్రుడి లెక్క ప్రకారము, ధనుర్మాసము సూర్యుడి లెక్క ప్రకారము, రెండూ కూడా కలిసేటటువంటి ఒక పవిత్రమైన సమయం ఏదైతే ఉంటుందో అది ఈ 30 రోజులు. అందుకే 30వ రోజు నాడు భోగి అంటారు. భోగి అంటే ఏంటి? ఆనందాలు పొందినటువంటి వ్యక్తి. అందుకే భోగి అంటే ఏంటి? భోగి పండుగ చేసుకో అంటే ఏంటంటే ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆ రోజు పాతవన్నీ కాల్చేసి కొత్త దాంట్లోకి ప్రవేశిస్తావు. అంటే యు ఆర్ టర్నింగ్ ఏ న్యూ లీఫ్ ఇన్ యువర్ లైఫ్. కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటున్నావు. అది అందుకోసమని ఈ 30 రోజులు అత్యంత పవిత్రంగా ఒక వ్యక్తి ఉండాలి. ఇది మొదటి పాయింట్. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఎవరు ప్రశ్నలు అడగలేదు కాబట్టి చక్కగా నిద్రపోతున్నారు కాబట్టి ఇక రెండవ పాయింట్లోకి వెళ్దాం. రెండవ పాయింట్ ఏంటంటే అందరికీ కూడా ఈ ఆయనాలు తెలుసా అండి? ఉత్తర ఆయనము, దక్షిణ ఆయనము అంటే అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు ఎవరన్నా అడగండి. దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభం అవుతుందండి? ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జనవరి సంక్రాంతి తర్వాత. సంక్రాంతి అనేది ప్రతి నెల వస్తుంది. సంక్రాంతి అంటే ఏంటంటే కలయిక అని. సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు సూర్యుడు ధనుస్సులో ప్రవేశిస్తే దాన్ని ధనుస్ సంక్రాంతి అంటారు.
మకరంలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రాంతి అంటారు. వచ్చే ఆ తర్వాత ఫిబ్రవరిలో కుంభ సంక్రాంతి ఉంటుంది. సో సంక్రాంతి అంటే సంక్రమణం, కలయిక. కాబట్టి సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. తన స్పీడు ఒక్క నెలకు ఒక రాశి. సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే మాత్రమే జనవరి 15th నాడు ఏదైతే వస్తుందో సుమారుగా అది మకర సంక్రాంతి. మకరంలోకి ప్రవేశిస్తాడు. మకరం నుంచి కర్కాటక రాశి వరకు అంటే సుమారుగా 6 నెలల పాటు సూర్యుడు ట్రావెల్ చేస్తాడు. బొమ్మ కనిపించని వాళ్ళు అడగండి. ఇది మకరం, ఇది కర్కాటకం. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు అని చెప్పుకున్నాం మనం. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, ధనుస్సు, వృశ్చికము, మకరము, కుంభము, తర్వాత మీనము. ఇలా మనం 12 రాశులు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. మకరంలో ప్రవేశించినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు వెళ్ళడం మొదలెడతాడు. ఇలా ఉత్తరం వైపుకి వెళ్తాడు. సూర్యుడు కాన్స్టెంట్గా ఉండడు. సూర్యుడు కూడా ప్రయాణిస్తూ ఉంటాడు ఉత్తరం వైపు. అందుకే మనం చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో సూర్యుడి ఎండ ఇంకో పక్కకి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు వచ్చే ఎండ స్ట్రైట్గా వచ్చేది ఇలా పక్కకి వెళ్తూ ఉంటుంది. 33 degrees డిఫరెన్స్లో ఉంటుంది. సో సూర్యుడు ఉత్తరం వైపు ఇలా పయనించి కర్కాటక రాశిలో ప్రవేశించగానే దక్షిణం వైపుకు పయనించడం మొదలెడతాడు. ఉత్తరము దక్షిణము, ఉత్తరము దక్షిణము, ఉత్తరము దక్షిణము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఉత్తరాయణం, ఊ అని రాస్తాను ఉత్తరాయణం. ఇది దా అని రాస్తాము దక్షిణాయనం. అందరికీ కనిపిస్తుందా? ఇది ఉత్తరాయణం, ఇది దక్షిణాయనం. ఇది జనవరి, ఇది జూలై. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, మొహమాట పడకుండా అడగండి. తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఇంకొకసారి చెప్పండి సార్. అలాగే జనవరి లోపల సూర్యుడు ఏ రాశిలో నేనేం చెప్పాను ఇందాక, ప్రతి నెలలో సూర్యుడు తన ఇల్లు చేంజ్ చేసుకుంటాడు. ఆ ఇంటిని మనం రాశి లేదా నక్షత్రాల కుప్ప అంటారు అనుకున్నాం. అవునా ప్రభా గారు? సో సూర్యుడు ఇప్పుడు ధనుస్సు నెలలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్నాడు సూర్యుడు. దీంట్లోంచి ఏం చేస్తాడు, వచ్చే నెల ఇందులోకి వస్తాడు, ఈ డబ్బాలోకి వస్తాడు. ఇది ధనుస్సు, ఇది ధా అని రాస్తాను ధనుస్సు. ఇది వచ్చేసరికి మకరం. మకరము జనవరి లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే ఏమవుతుందంటే ఇక ఉత్తరం వైపుకు ప్రయాణం మొదలెడతాడు. ఇలా ఉత్తరం వైపుకి వెళ్తాడు సూర్యుడు. ఇది చాలా మంచి సమయం. ఉత్తరాయణం అంటే దేవతలకు పగటి కాలము. అందుకే ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి చెప్తారు. సో ఉత్తరాయణం అనేటటువంటిది దేవతలకు పగటి కాలము. ఇప్పుడు మనం ఉన్నటువంటిది దక్షిణాయనం. జూలై నుంచి జనవరి వరకు చీకటి కాలం. దేవతలందరూ హ్యాపీగా బొబ్బుంటారు, మంచిగా నిద్రపోతారు శుభ్రంగా. కొంతమంది గురుకలు కూడా పెడుతూ ఉంటారు. అది దక్షిణ ఆయనము. ఆయనము అంటే ప్రయాణము. ఆయనము అంటే ఏంటి? ప్రయాణము. దక్షిణ ఆయనము అంటే ఏంటి? దక్షిణం వైపుకు ప్రయాణం చేయడము. ఉత్తర ఆయనము అంటే ఏంటి? ఉత్తరం వైపు ప్రయాణము చేయడము. ఉత్తరం వైపు ప్రయాణం చేయడము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఈ కొన దగ్గర ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది. దేవతలకి ఈ 6 నెలలు పగటి కాలం, ఈ 6 నెలలు చీకటి కాలం. ఈ 6 నెలలు పగటి, ఈ 6 నెలలు చీకటి. జనవరి తర్వాత పాపం వాళ్ళకి మంచిగా వెలుతురు వస్తుంది బాగా. జూలై తర్వాత చీకటికి వచ్చి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయినట్టు. ఇప్పుడు మనం ఉన్న ధనుర్మాసం ఏదైతే ఉందో దీని తర్వాత వచ్చేది మకర రాశి, మకరం. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock దేవతలకు అయిన టైం అన్నమాట. ఈ 30 రోజుల పాటు దేవతలకి బ్రహ్మీ ముహూర్తము. దేవతలకు ప్రశాంతమైనటువంటి పూజ చేసుకునే సమయము. మనకు కూడా మన ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock లేవడం ఏదైతే మంచిదో, దేవతలకు కూడా ధనుర్మాసము మంచి నెల. దేవతలందరూ కూడా అప్పుడు లేచి సకల శుభములు కలగజేసేటటువంటి వాళ్ళకు సంబంధించిన కర్మకాండలు వాళ్ళు చేస్తూ ఉంటారు దేవతలు. సో దేవతలకి జనవరి వచ్చిందంటే హ్యాపీ, ఇక వాళ్ళకు సూర్యుడు పగలు. కానీ ఇప్పుడు డిసెంబర్ టు జనవరి ఏదైతే నెల ఉందో, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉన్న నెల దేవతలకు బ్రాహ్మీ ముహూర్తము. ఎందుకంటే వాళ్ళకి 6 నెలలు కలిపితే ఒక రోజు, ఒక రాత్రి. 6 నెలలు కలిపితే ఒక పగలు.
1 year ఈజ్ ఈక్వల్ టు 1 day ఫర్ దెమ్. అర్థం కాని వాళ్ళు అడగండి. మొహమాట పడకుండా అడగండి. మీరు అడగకపోతే నేనే అడుగుతాను, జవాబు చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న నెల పేరేంటి ఇంగ్లీష్లో? డిసెంబర్. అందరూ చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఏం పర్వాలేదు, డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు. అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. డిసెంబర్. అందరికీ కూడా డిసెంబర్ అని తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఈ డిసెంబర్ నెల లోపల మనకు సూర్యుడు నుంచి వచ్చే నెల ఏది? ధనుస్సు. చంద్రుడి నుంచి వచ్చే నెల ఏది? మార్గశిర. మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రము అనగా మార్గశిర మాసము. మృగశిర అనే భార్య దగ్గర చంద్రుడు ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ మంది భార్యలు, ఒక్కొక్కరి దగ్గర ఇన్ని రోజులు అని చెప్పేసి ఉంటాడు అనమాట. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు మృగశిర నక్షత్రంలో ఉన్న సమయం లోపల. సో సూర్యుడు ప్రకారము ధనుస్సు అనేటటువంటి రాశిలో ఉన్నాడు. చంద్రుడి నెల ఏమో మార్గశిర నెల, మృగశిర లేదా పుష్యం రెండిట్లోకి వస్తాడు. తర్వాత దేవతలకి రాత్రి కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీషు నెలలలో చెప్పండి. దేవతలకు రాత్రి కాలము జూలై నుంచి జనవరి, డిసెంబర్ కాదు, జూలై నుంచి జనవరి వరకు. దేవతలకు ఉత్తరాయణం పుణ్యకాలము పగటి కాలము అనగా ఉత్తరాయణము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై వరకు, జూన్ వరకు, జూన్ కాదు జూలై వరకు, జూలై 15 వరకు. దీన్ని ఇదేదైతే జనవరి నుంచి జూలై వరకు, ఈ జనవరి నుంచి జూలై ఉన్నదాన్ని ఏ కాలం అంటారు సంస్కృతంలో? ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే దేవతలకి ఏ కాలం? చీకటా పగట? ఓకే. దక్షిణాయనం అంటే దేవతలకి రాత్రి కాలమా పగటి కాలమా? దేవతలకు రాత్రి తగ్గిపోయే టైం ఎప్పుడు? రాత్రి తగ్గిపోయి ఇక తెల్ల వారుతున్న టైం ఏది? బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు దేవతలకి? మనకు 4 to 5, దేవతలకి డిసెంబర్ నెల. సో దేవతలకి అత్యంత పుణ్యకాలం ఏంటయ్యా అంటే బ్రాహ్మీ ముహూర్తం. ఏంటయ్యా అంటే వాళ్ళకి అంటే ఇంకా పగలు రాలేదు, పగలు వచ్చిందంటే మకర సంక్రాంతిలోకి వచ్చేసినట్టు. దీన్ని మకర సంక్రాంతి అంటారు, దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. ఇది మకర సంక్రాంతి, ఇది కర్కాటక సంక్రాంతి. ఈ మకరం కంటే కొద్దిగా ముందున్న దాన్ని ధనుస్సు సంక్రాంతి అంటారు. ధనుస్సు సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు దేవతలకి అత్యంత పుణ్యకాలం. ఈ నెల అందుకోసమని గొప్పది. ఈ నెల సాధకులైనటువంటి మనకు ఎందుకు అవసరము అంటే దేవతలకు అత్యంత పుణ్యకాలం ఈ నెల రోజుల పాటు. ఈ నెలలో చేసేటటువంటి ప్రతి సాధన ఒక రామనామము, ఒక విష్ణు సహస్రనామము, ఒక శివ సహస్రనామము, ఒక ఆదిత్య హృదయము, ఏది చదివినా కూడా ఈ నెల రోజుల పాటు మనం చాలా అద్భుతమైనటువంటి సాధన చేసిన వాళ్ళం అవుతాము. మన జీవితంలో ఏ రోజు ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఈ 30 రోజుల్లో చేసేటటువంటి పూజ మాత్రం ఇట్ విల్ కౌంట్. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది దేవతల బ్రాహ్మీ ముహూర్తము అనబడే, అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఏదైతే 4 o'clock 5 o'clock మనకు ఉంటుందో ఆ దేవతల 4 o'clock 5 o'clock అనేది ఈ 30 రోజుల పాటు ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు పగల్లోకి వచ్చేస్తారు. ఇంకా ఈ జనవరి 15 వచ్చిందంటే వాళ్ళ పగటి కాలంలోకి. అర్థమైందా అందరికీ? క్లియర్? అందరికీ అర్థమైందంటే ముందుకెళ్దాం. వండర్ఫుల్. సో ఈ నెల ఎందుకు గొప్పది అనేది అర్థమైంది కదా. ఈ నెల ఏంటంటే సూర్యుడు ధనుస్సులోకి రావడము. ధనుస్సు అంటే ఓంకారము, ఓంకారం అనగా వేదము. ఆ వేదం లోపల మనము ఆ వేదం యొక్క ఓంకారంలో ప్రవేశించి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించేదాన్ని మార్గశీర్ష మాసము. మార్గశీర్షము అంటే బాబు ఇలా వెళ్ళు నువ్వు అని చెప్పేదాన్ని మార్గశీర్షము. దేవుడు తనలోకి రమ్మని చెప్తున్నాడు, నిన్ను ఈ దారిలో వెళ్తే నన్ను చేరుకుంటావు అని చెప్తున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి నెలని మనం ఏమంటాము అంటే ధనుర్మాసము, మార్గశిర మాసంలో యొక్క కలయిక అయినటువంటి ఈ తిరుప్పావయి వ్రతము తమిళులు ప్రారంభించినటువంటి సమయం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందంటే ఇంకొక పాయింట్ చెప్పేసి వాళ్ళు ఆపుకుందాం. ముందు ఇవాళంతా ఉపోద్ఘాతమే కాబట్టి మీకు వచ్చే వారం నుంచి ప్రాపర్గా మీకు పాశురాలు చెప్పుకుందాం.
సరేనా? ఈ వారం ముందు ఒకసారి అసలు ఎందుకు చేస్తున్నామో అర్థం కావాలి కదా. అర్థలేదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే భగవంతుణ్ణి ఎలా పూజించాలి? ఎవరైనా జవాబు చెప్పండి అమ్మా. ఎలా పూజిస్తారు మీరు భగవంతుణ్ణి? భక్తితో, భావాలతో, భక్తితో అంటే ఎలా అంటే ఎలా పూజిస్తారు దేవుణ్ణి? అంటే దేవుడికి ఒక రూపం ఇస్తారా? ఎట్లా ఏం చేస్తారు? అంటే ఎవరో ఫొటోస్ స్తోత్రాలతో ఫోటోలు పెట్టుకుంటాము, స్తోత్రాలు అని ఎవరు అన్నారు, అది కూడా కరెక్ట్. వెరీ గుడ్, రెండు కరెక్టే. ఇంకా ఇంకొక పద్ధతి ఉంది, అది మర్చిపోయారు జనాలు. ఫలం పుష్పంతో ఏం గురు? అది ఓకే, అది పూజ చేసే సామాగ్రి కాదు కాదు. ఇప్పుడు మీరు పూజ ఎలా చేస్తారు దేవుణ్ణి అంటే ఒక ఫోటో పెట్టుకుంటామన్నారు, కరెక్ట్. ఇంకొకళ్ళు నోటితో చేసే యంత్రం, సారీ మంత్రంతో చేస్తామన్నారు, రెండోది. ఇంకొకటి కూడా ఉంది, మనసుతో ధ్యానం. లేదు ధ్యానం అన్న వాళ్ళు కొంతవరకు కరెక్ట్. యంత్రం అనేది ఎవరన్నా విన్నారా? యంత్రాలు అని చెప్పేసి అంటారు, విన్నారా అమ్మా అందరూ? శ్రీచక్రం. శ్రీచక్రం అన్నిటికంటే పెద్ద యంత్రం. శ్రీచక్రాన్ని అన్నిటికంటే పెద్ద యంత్రం అంటారు, ఓకేనా? శ్రీచక్రాన్ని అన్నిటికంటే పెద్ద యంత్రము అంటారు. రాముడికి ఒక యంత్రం ఉంటుంది, కృష్ణుడికి ఒక యంత్రం ఉంటుంది, గోవిందుడికి ఒక యంత్రం ఉంటుంది, శివుడికి ఒక యంత్రం ఉంటుంది, గణపతికి ఒక యంత్రం ఉంటుంది, అమ్మవారికి ఒక యంత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక యంత్రము ఉండి తీరుతుంది. ప్రతి ఒక్క దేవుడికి ఒక యంత్రం ఉంటుంది. సో దేవుణ్ణి ఇప్పటివరకు మనము 3 రూపాలలో పూజిస్తున్నాం. ఒకటేమో విగ్రహ రూపము, దీన్ని ఐడల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటారు, అంటే విగ్రహారాధన అంటారు. రాసుకోండి, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఐడల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే భగవంతుడిని విగ్రహ రూపంలో పూజించుట. ఇవన్నీ తిరుప్పావైలో మనకు మొదట 5 పాశురాలలో వచ్చే ముఖ్యమైన విషయాలు కాబట్టి ముందు చెప్పుకుంటున్నాం. లేకపోతే ఆ టైంలో చెప్పానంటే బాగా టైం అయిపోతుంది. సో ముందే ఫస్ట్ మీకు ఫండమెంటల్స్ గట్టిగా ఉండాలని చెప్తున్నాను. ఇది క్లాస్ రూము ప్రవచనంలాగా అనుకోవద్దు. క్లాస్ రూమ్లో ఏ విధంగానైతే తెలుసుకుంటామో అలాగే తెలుసుకుందాం, తర్వాత ప్రవచన రూపంలోకి వెళ్ళిపోదాం. ముందు ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి అందరికీ. హిందూ ధర్మంలో ఏమైందంటే మనకు ఆ బేసిక్స్ మిస్ అవ్వడం అనేటటువంటిది పెద్ద ఇబ్బంది అయిపోయింది. దేవుణ్ణి ఎలా పూజిస్తామో మొదటిది విగ్రహారాధన రాసుకోండి, రెండవది యంత్ర ఆరాధన అని చెప్పి రాసుకోండి. రెండవది యంత్ర ఆరాధన, దీనినే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. దీనినే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. రెండవది యంత్ర పూజ అనగా జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. మూడవది మంత్ర పూజ అనగా సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. మూడవది మంత్ర పూజ అనగా సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. నాలుగవది అంతర్యామి లేదా కుండలిని పూజ. అంతర్యామి లేదా కుండలిని పూజ, దీన్ని మనం మెడిటేటివ్ వే ఆఫ్ గాడ్ అంటారు. ధ్యాన రూపంలో భగవంతుని మనలో మనం చూసుకోవడము. బాడీ ఈజ్ టెంపుల్, ఈ శరీరంలోనే దేవుడు ఉన్నాడు అనేటటువంటిది ఈ నాలుగు పద్ధతులు అయిపోయాయి. ఐదవది ఈ బొటన వేలు చూసారా, ఈ మిగతా 4 వేలకి దూరంగా ఉందా? అందరూ చూడండి, ఈ 4 వేలు దగ్గర ఉన్నాయి. ఈ బొటన వేలు చూసారా, అన్నిటికీ దూరంగా ఉంది. ఇది పైకి దేవుడి వైపు చూపిస్తుంది. ఇది నిరాకారం, దేవుడికి రూపం లేదు అని తెలిపేదాన్ని నిరాకారం. సో ఈ 5టిని దీన్ని ఫామ్లెస్ అంటారు, ఇంగ్లీష్ లోపల ఫామ్లెస్ అంటారు. ఈ 5 ఎవరైనా ఒకసారి చెప్పండి, 5 రూపాలలో దేవుణ్ణి పూజించుకోవచ్చు అని చెప్పి చెప్పాం. 5 రూపాల పేర్లు చెప్పండి. మూడోది నాలుగోది ఇది. సో భగవంతుని 5 రకాలుగా పూజించవచ్చు. దేవుణ్ణి ఎలా పూజించవచ్చు, ఎలా అయినా పూజించవచ్చు. ఎలా పూజించినా కూడా సరిపోతుంది దేవుణ్ణి. మనలోనే ఉన్న దేవుణ్ణి పూజించుకోవచ్చు. దాన్ని ధ్యాన పద్ధతులు ఉంటాయి దానికి. మళ్ళీ అది ఇవాళ చెప్తే అది ఇంకో 4 గంటలు పడుతుంది. ఓకే, నా పాత వీడియోస్ అవి ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత మాత్రం అర్థం చేసుకోండి, ఏంటంటే దేవుణ్ణి 5 రకాలుగా పూజ చేయొచ్చు. ఈ 5వది ఏదైతే చూసారా, దేవుడు ఎప్పుడూ కూడా మనిషికి అటుక్కునే ఉంటాడు, కానీ దూరంగా ఉన్నట్టుగా ఉన్నాడు. మరీ దగ్గర, మరీ దూరం. దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఇది జీవుడు, ఇది మనం.
ఈ 3 వేళ్ళు ఏవైతే ఉన్నాయో సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. మనం ఎప్పుడు కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోటి ఉన్నాం. ఇది నేను, నాలో సాత్విక గుణం, నాలో రాజసిక గుణం, నాలో తామసిక గుణం, ఎప్పుడు వాటికి దగ్గరగా ఉన్నాను. ఇవి వదిలేసి నేను దేవుడి వైపు వంగుతాను. వాటికి దూరమై నేను దేవుడి వైపు వంగాను. దేవుడా, నేను నువ్వే భారం. ఇప్పుడు ఏమైంది? చాలా అద్భుతంగా ఉంది అంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే మనిషి ఈ త్రిగుణాలకు లేదా ప్రకృతిని దూరంగా సాధన చేస్తూ, తిరుప్పావైలో చేసినట్టుగా సాధన చేస్తూ ఇలా దేవుడి వైపు వంగుతాడో, చాలా బాగుంది. ఎలా ఉంది? అన్నం ఎలా ఉంది? చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఇలా ఎందుకు చెప్తారు? ఇలా ఈ రెండు ఎందుకు కలుపుతారు అంటే, జీవుడు దేవుడికి దగ్గరైనప్పుడే ఆనందం దొరుకుతుంది. మామూలు టైంలో ఆనందం దొరకదు. తిరుప్పావైలో మనం నేర్చుకునేది ఏంటంటే, సంపూర్ణ శరణాగతి దేవుడి వైపుకు. ఈ త్రిగుణాలని, ఈ హంగు ఆర్భాటాలని, ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు, వీటన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యం అని చెప్పి ఈ నెల రోజుల పాటు చేసే సాధన ఏదైతే ఉందో అది తిరుప్పావై. అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు మాట్లాడండి. గురుగారు, చూపుడు వేలుని ఏం గురుగారు చెప్పింది మీరు? జీవుడు మనిషి. జీవుడు. ఆ జీవుడు ఎప్పుడు ప్రకృతితో ఉంటాడు. ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన గుణాలు. గుణాలు అంటే ఏంటి? నాకు కోపం వచ్చినప్పుడు రాజసం, ప్రేమగా ఉన్నప్పుడు సాత్వికం, బద్ధకంగా ఉన్నప్పుడు తామసం. ఈ లక్షణాలన్నిటి వల్ల ఏమవుతుందంటే, నేను దేవుడికి దూరంగా ఉన్నాను. చూసారా, దేవుడు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, కానీ నాకు చాలా దగ్గరలో ఉన్నాడు దేవుడు. కానీ నేను దేవుడి దగ్గరికి ప్రయాణం చేయకుండా ప్రకృతితోని మమేకం అయిపోయాను. కనిపిస్తుందా? నా చెయ్యి కనిపిస్తుందా? ఇది నేను, ఇది నేను. రెండు కలిసిన దాన్ని జీవుడు ఇప్పుడు దేవుడితో కలిసిపోయాడు. దీన్ని ఏమంటారు? జీవాత్మ పరమాత్మ కలయిక అని చెప్పేసి మనం ఇందాక ఓంకారము బొమ్మ వేసామా? ఆ ఓంకారం చదువుతూ ఇక్కడ మళ్ళీ వేస్తాను చూడండి. ఈ ఓంకారం చదువుతూ మన లక్ష్యాన్ని దేవుడి వైపుకు పెట్టాలి. మనము ఈ ఓంకారం చదువుతూ, అంటే ధనుర్మాసంలో మార్గశీర్ష మాసం లాంటి మన బాణాన్ని దేవుడిపైకి ప్రయోగించాలి. జీవుడు దేవుడిలో కలిసిపోతాడు. ధనుర్మాసము, మార్గశిర మాసము, పరమాత్మ. ధనుర్మాసము, మార్గశిర మాసము, పరమాత్మ. ఎవరన్నా చెప్పండి 3. నేను అన్నది ఇప్పుడు చెప్పండి. ఎవరైనా చెప్పాలి, తప్పదు. కరెక్టే కదా? ఇప్పుడు మనం ఉన్నది అదే నెల కదా, ధనుర్మాసము, మార్గశిర మాసము పరమాత్మ దగ్గరికి చేరుకునేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సమయము. అందుకే ఇది ఓంకారము, సూర్యుడు. ఈ మార్గశిర మాసము శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నీకు నేను దారి చూపిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. సూర్యుడు దేవతలకు ఏదైతే చక్కటి సమయం ఉందో, ఏదైతే చక్కటి సమయం దేవతలకు ఉందో, అది మనం ఏమనుకున్నాము? అది బ్రాహ్మీ ముహూర్తము. ఆ బ్రాహ్మీ ముహూర్తం కూడా ఇదే సమయంలో కలిసింది. మన బ్రాహ్మీ ముహూర్తం ప్రతిరోజు ఉంటుంది, దేవతలకు ఉండే బ్రాహ్మీ ముహూర్తము ఈ నెల రోజులు ఉంటుంది. కాబట్టి మనకు అత్యంతమైనటువంటి పుణ్యకాలంలో మనం ఏం చేస్తున్నాము? జీవుడు దేవుడి వైపు ప్రయాణం చేయాలి. అనగా ప్రకృతితో ఉన్నటువంటి జీవుడు అనే ఈ చూపుడు వేలు దేవుడి వైపు వంగి, దేవుడా నీకు నేను శరణాగతి అని ఇలా చూపిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? సత్ చిత్ ఆనంద స్వరూపుడు అవుతావు. సత్యమైనటువంటి, అంటే అబద్ధం కానటువంటి, చిత్ చైతన్యవంతమైన, ఎవర్ డైనమిక్, ఎప్పుడూ ఆనందం ఇచ్చే ఆనందం. ఆనందం అనగా తట్టుకోలేనంత ఆనందం. అది ఎంత ఆనందం అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, అర్జున, నేను నీకు జలాశయాన్ని ఇచ్చాను, నువ్వు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. ఇక్కడ భౌతికంగా దొరికేటటువంటి సుఖాలన్నీ కూడా మనకు అలాంటివి. మనకు కావాల్సింది పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందం. ఎందుకంటే మనం పుట్టడమే సంపూర్ణ ఆనంద స్వరూపులుగా పుట్టాము. అందుకే ఏడవకూడదు, ఎప్పుడు కూడా జీవితంలో ఏడవకూడదు. భగవద్గీతలో ఏం చెప్తాడు? డిఏడి, డాడ్ అంటే తండ్రి అని మీనింగు. శ్రీకృష్ణుడు మనందరికీ తండ్రి. ఏమని చెప్పారు ఆయన? డి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఉండు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటాడు. దాన్ని కొద్దిగా రీఆర్గనైజ్ చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి చోట కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని నడిపించు.
కాబట్టి ఎప్పుడు ధర్మంగా ఉండాలి. రెండోది ఏంటి? భగవంతుడి సందేశం. ఏ అనేది రెండవది భగవంతుడి సందేశం. అశోచ్వ నన్వశోచత్వం నుంచి మొదలెట్టి మనకు మోక్ష ఇష్యామి మా శుచ అనే వరకు నేర్పిస్తాడు భగవంతుడు 18వ అధ్యాయంలో ఉన్న శ్లోకం వరకు. 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. శ్రీకృష్ణుడు మొదటి అధ్యాయంలో ఎన్నిసార్లు మాట్లాడతాడండి? ఇంకేమైనా? 3 సార్లు. మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు? 5 సార్లు గురువు గారు. ఇంకెవరైనా జవాబు చెప్పండి. 3 సార్లు. అసలు ఒక్కసారి కూడా మాట్లాడు. మొదటి అధ్యాయంలో అర్జునుడే మాట్లాడతాడు. రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన బోధ స్టార్ట్ చేస్తాడు. ఏడవకూడదు దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎప్పుడు ఏడవకూడదు అని. అలా తన బోధ ప్రారంభించినటువంటి భగవంతుడు 18వ అధ్యాయంలో చివరికి మోక్ష ఇష్యామి మా శుచ, సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెబుతూ మోక్ష ఇష్యామి మా శుచ, మా శుచ అంటే ఏడవ వద్దు నుంచి 7వ వద్దు వరకు. ఇటు 7వ వద్దు అని చెప్తున్నాడు, మధ్యలో అన్ని చెప్పి చివరికి 7వ వద్దు అంటున్నాడు. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళకి దేవుడు దూరం అవుతాడు. ఎంత కష్టం వచ్చినా జీవితంలో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం ఏంటంటే ఏడవకుండా ఉండాలి. ఇదే భగవద్గీత యొక్క సందేశము. భగవద్గీతలో మనం తెలుసుకునేదల్లా ఏంటంటే ఏడవకూడదు. 3వ డి ఏంటి? డిఏడి డాడ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మొదటి డిని ధర్మము అంటాము. రెండవ ఏని అశోచ అంటే ఏడవకూడదు. శోచనీయం అంటాం కదా, శోచనీయం. అశోచ అంటే ఏడవకూడదు, అశోచ. లాస్ట్ లోపల మా శుచ, ఏడవవద్దు, మా ఏడవవద్దు. సో ఏడవవద్దు అని చెప్పి భగవద్గీత 2వ సందేశం. 3వ సందేశం ఏంటంటే ధైర్యంగా ఉండు. డి అంటే ధైర్యము. సో కాబట్టి ఏంటంటే ధైర్యంగా ఉంటూ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం కనుక అనుభవిస్తే మనం ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్పిన జలాశయం అనేటటువంటి ఆనందాన్ని పొందుతాము. అనగా సత్ చిత్ ఆనందాన్ని పొందుతాము. సత్ సత్యమైన అంటే ఇంకా సత్యం అంటే ఎప్పటికీ అబద్ధం కానటువంటి, చిత్ అంటే చైతన్యవంతమైన, ఆనందము అంటే చాలా సంతోషము. ఆ సంతోషాన్ని మనము పొందుతాము. అది పొందడానికి తిరుప్పావై చేసే ఈ 30 రోజులలో చాలా చాలా పవిత్రంగా ఉంటూ అందరూ కూడా తిరుప్పావై చదవడమే తిరుప్పావై చదవండి. తిరుప్పావైతో పాటుగా మీకు విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, తర్వాత ఆదిత్య హృదయం లాంటివి వస్తే అవి కూడా చదువుకోండి. ఇవన్నీ రాకపోతే శివాయ నమః అనుకోండి. ఇవన్నీ రాకపోతే నారాయణాయ నమః అనుకోండి. అది కూడా రాకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదా రామ 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 రామ. ఈ తిరుప్పావై అంటే ఏంటి? తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, శ్రీ అంటే ఓంకారమే. ఇందాక మనం తెలుసుకున్న ఓంకారం ఏదైతే ఉంటుందో ఆ ఓంకారంలో ఆ ఉ మ అనే 3 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా తిరుప్పావైలో సా రా ఇ అనే 3 అక్షరాలు ఉంటాయి. ఈ 3 కూడా ఓంకార రూపాన్ని తెలియజేస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని తెలియజేస్తాయి. త్రిమూర్తుల తత్వాన్ని తెలియజేస్తాయి. సృష్టి స్థితి లయ అనేటటువంటి దేవుడి యొక్క లక్షణాలను తెలియజేస్తాయి. పావై అంటే వ్రతము, అంటే దేవుడి కోసమై నియమ నిష్టలతో ఉండే వ్రతము. చెప్పండి ఒకసారి, తిరుప్పావై అంటే ఏంటి? డెఫినేషన్ ఎవరైనా చెప్పండి. అంటే శ్రీ, తిరు అంటే శ్రీ గురువు గారు, పావై అంటే వ్రతం. అంటే చెప్పండి. శ్రీవ్రతం అంటే భగవంతుడు స్వరూపం కోసమై మనం చేసేటటువంటి వ్రతము. భగవంతుడి స్వరూపం కోసమై మనము చేసేటటువంటి ఓంకార వ్రతం ఏదైతే ఉందో దానిని శ్రీవ్రతము లేదా తిరుప్పావై అంటారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఈ శ్రీ వ్రతం ఏదైతే ఉందో, శ్రీ అంటే SRI, సా రా ఇ అంటే సృష్టి స్థితి లయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే త్రిమూర్తులు, అంటే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి తత్వం ఏదైతే ఉందో దాని గురించి మనము అత్యంత ముఖ్యమైనటువంటి సమయంలో దేవుణ్ణి పూజించడం. అందుకే మీరు మొదటి పాశురం నేర్చుకున్న వాళ్ళైతే మీరు మొదటి పాశురంలో ఉంటారు. మనం ఎంత లక్కీ పీపుల్, వీఆర్ రియల్లీ లక్కీ. ఎందుకోసం అంటే అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. అలాగా ఇటు చూస్తే చక్కటి మార్గశిర మాసం వచ్చింది, అటు చూసినట్లయితే చక్కటి వెదరు, ఇటు చూసినట్లయితే పంట చేతికి వస్తుంది,
ఇటు చూసినట్టయితే చక్కటి వాతావరణము, అటు మరీ చలి కాదు, అటు మరీ వేడి కాదు. ఇవన్నీ ఎలా కలిసి వస్తున్నాయి మనకు జీవితంలో? మరి కాబట్టి దేవుడికి మనం పూజ చేయాలి కదా. రెండో పాశంలోకి వెళ్తారు. భోగ భాగ్యాలు మనం వదిలేస్తాము, వదిలేసి దేవుడి వైపు శరణాగతికి వెళ్తాము. ఇలాగా ప్రతీదీ చెప్పుకుంటారు. దేవుణ్ణి తలుచుకుంటారు, గురువుని తలుచుకుంటారు, భక్తిగా దేవుడి వైపు వెళ్తారు. సార్ మేము చదువుకోలేదు సార్, మాకు అంతగా తెలియదు, మాది మట్టి బుర్ర. ఏం పర్వాలేదు. దేవుడు ఏం చేశాడు? యాదవుల ప్లేస్లో ఉన్నాడు. యాదవులు అమాయకులు, ప్రేమ తప్ప ఏమీ తెలియనటువంటి వారు. వారి దగ్గర తను ఉన్నాడు. ఉండి వారికి ఏమీ తెలియదు, అమాయకత్వం తప్ప వారికి ఏమీ తెలియదు. అటువంటి వారి ఇంట్లోపల భగవంతుడు తను జన్మనెత్తి ఎటువంటి వారైనా కూడా భగవంతుణ్ణి పొందవచ్చు. నువ్వు ఎంత అమాయకుడు. సార్ మేము శ్రీనివాస్ గారు మీలాగా చదువుకోలేదు సార్, శ్రీనివాస్ గారు మేము మీలాగా ఏం అవసరం లేదు, నాకేం తెలియదు. నిజం చెప్తావాలంటే భగవంతుడికి శరణాగతి అయితే ఆయననే బుద్ధియోగం ఇస్తానని చెప్పేసి భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనలోనే ఆ భగవంతుడిని ఆహ్వానించి తెచ్చుకునేదే ఈ శ్రీ అనేటటువంటి వ్రతము. ఈ శ్రీ వ్రతమే మనం ఏమంటాము? తిరుప్పావై అని అంటాము. పవిత్రమైనటువంటి సమయం, అన్నీ కలిసి వచ్చిన సమయంలో ఎంత బాగుంటుంది. ఇప్పుడు హడావిడిగా ఏదో మీరు మార్కెట్కి వెళ్ళారు, మార్కెట్లో కూరగాయలు కొనుక్కుందామని రామ 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 పక్కన ఎవరో తోస్తాడు, రామ 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 అంటారు. ఎంత కోపం వస్తుంది. దాని బదులు అంటే అలా చెయ్యండి, అది కూడా చెయ్యండి, తప్పేమీ లేదు, అక్కడ కూడా చెయ్యండి పారాయణము. ఇంటికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నారు, చక్కగా ముగ్గులు పెట్టుకున్నారు, మంచిగా పూజా గదిని చక్కగా అలంకరించుకున్నారు, అందులో కూర్చున్నారు, చక్కటి ధూపము దీపము మంచి నైవేద్యము అన్నీ రెడీగా పెట్టుకున్నారు, భగవంతుడికి పూజ చేస్తున్నారు. పవిత్రమైనటువంటి ధూపం యొక్క వాసన మీకు తెలుస్తూ ఉంది. ఈ పవిత్రమైన వాతావరణంలో భగవంతుడితో మీరు మమేకమవుతున్నారు. అన్నీ కలిసి వచ్చినప్పుడు భగవంతుడిని చాలా సులభంగా మనం పట్టుకోగలం. ఈ నెల లోపల ఆమె మొదటి 5 పాశురాలలో చెప్పేది అదే. ఇందాక నేర్చుకున్న 5 పద్ధతులలో విగ్రహము, యంత్రము, మంత్రము, తర్వాత అంతర్యామి, నిరాకార రూపము. ఈ 5 రూపాలలో భగవంతుని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈ బొటన వేలును చేరుకోవచ్చు మనము అని చెప్పేసి చెప్తుంది. చాలా అద్భుతమైనటువంటి భావం మనము తెలుసుకుంటాము. గంట సేపు మాట్లాడుకున్నాం కాబట్టి ఇవాళ ఆపుకుందాము. వచ్చే వారం నుంచి గంటన్నర పెట్టుకుందాము సమయము. అవి మళ్ళీ ఒకసారి చెప్తాము. ఇప్పటి వరకు మీకు అర్థం కానివి ఏమన్నా ఉంటే అడగండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీకు ఏ ప్రశ్న ఉన్నా కూడా అడగండి. ఇవాళ చెప్పుకున్న దాంట్లో ఏ చిన్న ప్రశ్న ఉన్నా, లేదా మీకు ఇంకా కూడా ఏదన్నా హిందూ ధర్మం మీద మీకు తెలియని ఏదన్నా అనుమానం ఉంటే అది అడగండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ ప్రశ్న అయినా మొహమాట పడద్దు, లేదా చెప్పిన విషయాలే ఇంకొకసారి చెప్పమన్నా కూడా మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పగలను. అర్థం కావడం ఇంపార్టెంట్. సార్ చిన్న డౌట్ సార్. అడగండి అమ్మా, చిన్నది పెద్దది అడిగినా నో ప్రాబ్లం, అడగండి. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ వినిపించడం లేదండి. ఎవరికైనా వినిపించిందా అండి ఆవిడ ప్రశ్న? ఆవిడ అడిగిన ప్రశ్న ఎవరికైనా వినిపించిందా? ఆవిడ ప్రశ్న ఎవరికైనా వినిపిస్తే ఒకసారి నాకు చెప్తారా? వినిపించట్లేదా? రాయగలరా? పోనీ ఎవరైనా పోనీ ఆవిడ దగ్గర తెలుసుకుని చెప్పగలరా నాకు ఆ ప్రశ్న ఏంటో? అస్సలు వినిపించటం లేదు. స్లోగా చెప్పండి ప్రభాకర్, మెల్లగా చెప్పండి. మీ ప్రశ్న ఏంటో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ లేనట్టుంది సార్, సిగ్నల్ లేనట్టుంది. ఇంకా మేడం చాట్ లో చెప్పగలుగుతారా? రాయగలరా? సిగ్నల్ లేనట్టుంది సార్, అంతే తప్ప. సరే, వేరే వారు ఎవరైనా అడగండి. మీకు ఏ ప్రశ్న ఉన్నా సరే హిందూ ధర్మం మీద మీరు అడగండి, ఏం పర్వాలేదు. మనకు ఇంకా మీ సమయాన్ని బట్టి ఇంకో 15-20 నిమిషాలు నేను కేటాయించగలను. ఏ ప్రశ్న ఉన్నా, భగవంతుడు ఏ రూపం గురించి, ఏ పురాణము, ఏ వేదం గురించి మీకు సమస్య ఉన్నా అడగండి, నేను చెప్పగలను. మీకు తప్పక ముందేంటంటే ఫండమెంటల్స్ క్లియర్ అయితే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఏంటంటే ఆ ఫండమెంటల్స్ క్లియర్ అవ్వాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా భగవంతుడు మన పిచ్చి డ్యాన్స్లకి, పిచ్చి పాటలకు, బండగొంతులతో చేసే పారాయణలకు కాదు భగవంతుడు ఇదయ్యేది, మన భావంతో. భగవంతుడు భావగ్రాహి అంటారు. మనమంతా మాంస శరీరంతో తయారవుతాం కదా, భగవంతుడు మంత్ర శరీరంతో తయారవుతాడు.
అటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయనని చేరుకోవడానికి ఈ 30 రోజులు అత్యంతమైనటువంటి గొప్ప సమయము. ఇందులోనే మనము ఈ చిన్న చిన్న విగ్రహము, యంత్రము, మంత్రము, అంతర్యామి, ఈ పైన ఉన్నటువంటి పర అనేటటువంటి భగవంతుడిని చేరుకోగలము. కాబట్టి ఈ 30 రోజులు గొప్పది. ఇటు సూర్యుడి వైపు గొప్పది, చంద్రుడి వైపు కూడా గొప్పది. నాగలక్ష్మి అడగండి. గురుగారు రమ్య అండి. రమ్య చెప్పండి. ఒకటి గురుగారు, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ కూడా గురువు నుంచి నేర్చుకుని చేసి చదివితే ఫలితం ఎక్కువ ఉంటది అంటారు. బట్ నేనైతే ఇంచుమించు ఒక 10-12 ఇయర్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా చదువుతున్నాను గురుగారు. నాకు ఒక విధంగా కనిపించినాయి నిదర్శనాలు. అది గురువు నుంచి తీసుకోవడం కంపల్సరీ అంటారా అలా కనిపించినప్పుడు? గుడ్. ఇప్పుడు మీకు అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి, అందరికీ చక్కగా అర్థం చేయిస్తాను. ఏది గురువు నుంచి తీసుకోవాలి, ఏది అవసరం లేదు అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఏం తెలుసుకున్నాము? సంస్కృత భాష అనగా ఈవిడ ప్రశ్న అడిగినట్టున్నారు ప్రభ గారు. ఒకసారి ప్రభ, ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితాలు వేరువేరుగా ఎందుకు ఉంటాయి సార్? ఈవెన్ ట్విన్స్లో కూడా. కరెక్ట్. దీనికోసము మనకేమవుతుందంటే ప్రతి ఒక్కరి జీవితము ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరి జీవితము కర్మల ఆధారంగా ఉంటుంది. కర్మలు అంటే ఏంటి? ముందు ఆవిడ ప్రశ్నకు జవాబు చెప్పి రమ్య నేను మీ దగ్గరికి వస్తాను. ఓకే, ఫస్ట్ ముందు ఆవిడ ప్రభ గారు చాట్లో పెట్టారు, ఆవిడది ముందు ప్రశ్నకి జవాబు చెప్పుకుందాం. అందరూ కొద్దిగా ఒక్క 10 నిమిషాలు కొద్దిగా చేయి గట్టిగా పట్టుకోండి, నేను మీకు బాగా అర్థం చేయిస్తాను. కొన్ని కోట్ల జన్మలలో మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాము. కొన్ని పాపాలు ఉంటాయి, కొన్ని పుణ్యాలు ఉంటాయి. కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు. పుణ్యంని పుణ్యంగానే అనుభవిస్తాం, పాపమును పాపంగానే అనుభవిస్తాం. పుణ్యం చేయడం వల్ల పాపము పోదు. ఉదాహరణకి నాకు ఒక 1,00,000 రూపాయల అప్పు ఉంది, 1,00,000 రూపాయల ఆస్తి వచ్చింది. నిజ జీవితంలో 0 అయిపోయినట్టు నా లెక్క. కానీ హిందూ ధర్మం ప్రకారం నేను 2 లక్షలు అనుభవించాలి. 1,00,000 రూపాయలకు సరిపడా పుణ్యము అనుభవించాలి, 1,00,000 రూపాయలకు సరిపడా పాపము కూడా అనుభవించాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా పేరుకుపోయి కొన్ని లక్షల కోట్ల కొద్ది తయారైపోతాయి ఈ పాపాలు పుణ్యాలు. ఈ పాపాలు పుణ్యాలని మనం ఒక సంచిలాగా భుజం మీద వేసుకుని వెళ్తాము. దీన్ని ఇంగ్లీష్ లోపల క్యుములేటివ్ అంటారు. క్యుములేటివ్, తెలుగు లోపల సంచితము అంటాము. సంచితము అంటే కొన్ని కోట్ల జన్మలలో మనము చేసినటువంటి పాపములు, మనము చేసినటువంటి పుణ్యముల యొక్క సంచితం. దీన్ని ఇంగ్లీష్లో క్యుములేటివ్ అంటారు. అందులోంచి కొద్ది భాగం ఏదైతే ఉంటుందో అది ఈ జన్మలో అనుభవిస్తాం. దాన్ని ప్రారబ్ధము అంటాము, లేదా ఫేట్ అంటాం ఇంగ్లీష్ లోపల. ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధాన్ని ఎవరు మార్చరు. ఈ ప్రారబ్ధాన్ని దేవుడు కూడా మార్చడు. ఈ ప్రారబ్ధం ఏదైతే ఉంటుందో అర్జునుడికి చూసినట్టయితే దేవుడు పక్కనే ఉన్నాడు, గురువు పక్కనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అర్జునుడి జీవితంలో అంత విషాదకరమైనటువంటి సంఘటనలు అయ్యాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుణ్ణి నాకెందుకు ఇలా విషాదం జరిగింది అని అనరు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఈ జన్మలో ఏదైతే జరగాలని నిశ్చయించారో అది జరగక మానదు. ఇప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకే నక్షత్రంలో ఒకే సమయంలో పుట్టినప్పటికీ కూడాను వాళ్ళ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు అవి ఈ జన్మలో ఎంత అనుభవించాలి అనేటటువంటిది సెపరేట్గా డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు. ట్విన్స్ లోపల ఒక వ్యక్తికి 30,000 మంచి 20,000 చెడు అనుభవించాల్సింది ఉంది. వాడు 30,000 మంచి 20,000 చెడు అనుభవిస్తాడు. ఇంకో వ్యక్తికి 10,000 మంచి 10,000 చెడు అనుభవించాల్సి ఉంటుంది. అంతే. అంటే మన క్వశ్చన్ పేపరు పక్కవాడి క్వశ్చన్ పేపరు ఎప్పుడు సేమ్ ఉండదు. నిజ జీవితంలో నేను వేరు, నా పక్కవాడు వేరు. ఒకే నక్షత్రంలో పుట్టినా సరే ఒక సమయం తేడా ఉంటుంది. అదిగాక మన ప్రారబ్ధానికి అనుగుణంగా మనము ముందుకు వెళ్తాము. ప్రారబ్ధానికి అనుగుణంగా మాత్రమే ఈ జీవితంలో మనం కర్మలని అనుభవిస్తాము. అందువల్ల ఏమవుతుందంటే ఒకే సమయంలో పుట్టినప్పటికీ నేను చేసుకున్నటువంటి లేదా నేను ఈ జన్మలో అనుభవించినటువంటి కర్మఫలాలు, ఈ వ్యక్తికి ఉన్నటువంటి కర్మఫలాలు వేరువేరు. ఇద్దరి కర్మ యొక్క ఫలాలు ఈ జన్మలో నేను అనుభవించవలసినవి వేరువేరు. ఎప్పుడైతే అవి వేరువేరుగా ఉంటాయో మన జీవితాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి పుట్టుకతోటి ఎవ్వరికి జీవితం వేరే వాళ్ళని అనుకరిస్తే వచ్చేటటువంటిది కాదు. అది పూర్వజన్మలలో కొన్ని కోట్ల జన్మలలో, ఒక్క జన్మ కాదు ఎన్నో జన్మలలో చేసుకున్న దాంట్లోంచి కొంత భాగం మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తాం.
ఒకే సమయంలో పుట్టిన నేను ఇంత అనుభవించాలని దేవుడు రాశాడు, ఇంకోటి ఇంత అనుభవించాలని దేవుడు రాశాడు. ఈ జన్మలో వాళ్ళు ఒకే టైంలో పుట్టారు, కానీ పూర్వజన్మలలో ఎక్కడెక్కడో ఎవరెవరో పుట్టారు. ఈ జన్మలో వీళ్ళిద్దరూ కలిసే సమయం వచ్చింది కాబట్టి కలిశారు అంతే. కాబట్టి వాళ్ళ జీవితాలే వేరుంటాయి, వాళ్ళు అనుభవించే ఫలాలు వేరుంటాయి, వాళ్ళ జన్మ మృత్యు జర వ్యాధి అన్నీ వేరుంటాయి. జన్మ వాళ్ళు ఎప్పుడు పుట్టాలి అంటే క్షణాల డిఫరెన్స్ ఉంటుంది, మృత్యువు ఎప్పుడు చనిపోవాలి, జర అంటే ముసలితనము, వ్యాధి అంటే రోగాలు, ఇవన్నీ వేరువేరుగానే ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి అసలు కంపారిజన్ లేదు. ఎందుకంటే మన పాపాలు వేరు, మన పుణ్యాలు వేరు, వాడి పాపాలు వేరు, వాడి పుణ్యాలు వేరు. అందువల్ల ఈ జన్మలో ఒకే నక్షత్రంలో ఒకే రకంగా ఉన్నప్పటికీ మన ప్రారంధాలు వేరు. ఎందుకంటే సంచిలో ఉన్న దాంట్లోంచి ఏం తీసుకుని ఈ జన్మలోకి వచ్చానో అనేది తెలియదు. ఉదాహరణకి మీకు బాగా అర్థం చేయాలంటే, ఇద్దరు ఒకే సమయంలో ఒక షాప్లోకి ప్రవేశించారు, ఒక సేల్స్ ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, సూపర్ మార్కెట్లోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి ఏం చేశాడు, అన్ని కొనుక్కున్న వస్తువులు తీసుకుని బ్యాగు బయటకు వస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడు, షాప్ లోపల నుంచి ఒక వస్తువును దొంగతనం, ఒక చాక్లెట్ దొంగతనం చేసి బయటకు వచ్చాడు. బయటికి రాగానే బయట కిక్ అని మోగింది. సో ఇద్దరు ఒకే సమయానికి లోపలికి వెళ్ళారు, కానీ తీసుకొచ్చింది ఒకడు ధర్మబద్ధమైనటువంటి వస్తువులు తీసుకొచ్చాడు, ఇంకోడు అధర్మబద్ధమైనటువంటి తీసుకొచ్చాడు. వీడిని కాస్త జైల్లో పెడతారు, వీడినేమో వదిలేస్తారు. సో కాబట్టి ఒకే సమయంలో ఒకే నక్షత్రంలో ఒకే దీంట్లో పుట్టినప్పటికీ కూడా కొన్ని తేడాలు ఉండడము సహజము. అంతేకాకుండా వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మలలో వాళ్ళు ఈ జన్మలోకి ఏం తీసుకొచ్చారు. ఒకడు అంటాడు, నేను జైలుకి ఎందుకు వెళ్ళాను అంటే, వాడు పూర్వజన్మలలో చేసినటువంటి, ఒక జన్మ కాదు కొన్ని కోట్ల జన్మలలో చేసిన దాంట్లో ఈ జన్మలో ఎంత అనుభవించగలమో అంతే ఇస్తాడు దేవుడు. మనం అనుభవించే దానికంటే ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. అది తీసుకుని వస్తాం కాబట్టి ఆ తేడాలు ఉంటాయి. అది ప్రభగారి దానికి జవాబు. ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి. యాజ్ వి గో ఆన్ మీకు ఇంకా కూడా సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ప్రభ గారు, రమ్య గారు, మీరన్న దానికి జవాబు, దేనికి గురువు అవసరం ఉంది అనేదాన్ని మనం అర్థం చేసుకుందాం. గురువు దేనికి అవసరం? ఫస్ట్ నేను చెప్పాను, మన శరీరంలో అక్షరం, ప్రతి అక్షరము కూడా ఒక దైవ స్వరూపం. మన అక్షరాలన్నీ కూడా అర్థవంతమైన, శక్తివంతమైన, అంటే మీనింగ్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. అటువంటి ఏవైతే ఉన్నాయో అర్థవంతమైన, శక్తివంతమైనవి, వాటిని కలిపినప్పుడు నామములు అవుతాయి. ఈ నామములకు ఎటువంటి గురువు ఉపదేశము అవసరం లేదు. రామ 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 రామ, శివాయ నమః శివాయ నమః, నారాయణాయ నమః నారాయణాయ నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఏమీ తప్పులేదు. దీన్ని నామము అంటారు. నామము తర్వాత వచ్చేదాన్ని మంత్రము అంటారు. రమ్య, మీకోసం ఇది జవాబు. మంత్రము, మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననము చేయడం ద్వారా నిన్ను రక్షిస్తుంది. సంస్కృతం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందని సంస్కృతంలో చెప్పాను. తెలుగులో అర్థం కావాలంటే మననం చేయడం ద్వారా రక్షించేదాన్ని మంత్రము అంటారు. ఈ మంత్రం ఏదైతే ఉంటుందో, ఈ మంత్రము గురువు ఇస్తాడు మనకు. ఎందుకోసం ఇవ్వాలి గురువు? కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, గట్టిగా పట్టుకొని చెయ్యి. మనకు ఏమవుతుందంటే, ఈ మంత్రం లోపల బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాల లాంటివి, తర్వాత ఆ అక్షరాల యొక్క అమరిక, ఒక్కొక్కసారి బీజాక్షరాలు లేకపోయినా కూడా దాన్ని మంత్రం అంటాము. వాటి లోపల అక్షరాల అమరిక ఎలా ఉంటుంది అంటే, దానిని చదివే పద్ధతి, దానిని వాడే పద్ధతి, తర్వాత దాని ముందు చేయాల్సినవి, దాని తర్వాత చేయాల్సినవి అని ఉంటాయి. వాటిని ఏమంటారంటే, ప్రతి మంత్రంనకు ఒక బీజము, ఒక కీలకము, ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక యోని, ఇవన్నీ ఉంటాయి, ఒక కవచము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ తెలుసుకోవాలి. ఒక మంత్రం అయితే అన్నీ తెలుసుకొని తీరవలసిందే. వి విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్ ఎట్ ఆల్. వి డెఫినెట్లీ నీడ్ సంబడి టు గైడ్ అస్ అండ్ హెల్ప్ అస్. కాబట్టి మనకేమవుతుందంటే, మంత్రము విషయం లోపల మనకు గురువు అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, గురువు ఏం చెప్తాడు అక్కడితో ఆపడు. అంగన్యాస కరన్యాసాలు, సంకల్పాలు, అంగన్యాసాలు కరన్యాసాలు చేస్తాం. చేసిన తర్వాత అంగన్యాస కరన్యాసాల తర్వాత ముద్రలు ఉంటాయి. ఉత్తర ముద్రలు, పూర్వ ముద్రలు, ఉత్తర ముద్రలు, ఇవన్నీ చేసినప్పుడు మంత్రముకు ఫలితం ఉంటుంది. అది గురువు దగ్గర తీసుకోవాలా? ఎస్, గురువు దగ్గర తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేవి స్తోత్రములు. స్తోత్రములు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామము, లలితా సహస్రనామం, ఇవన్నీ. వీటికి గురువుల యొక్క ఉపదేశం అవసరం లేదు. స్తోత్రము అనగా స్తుతి చేయడము. స్తుతి చేయడం అంటే దేవతలని గొప్పవాళ్ళుగా భావించడము. నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అని చెప్పేదాన్ని స్తోత్రము అంటాము. ఈ స్తోత్రము ఏదైతే ఉంటుందో ఇది ఎవరైనా చేయవచ్చు.
అయితే విష్ణు సహస్రనామాన్ని లలితా సహస్రనామాన్ని మంత్రముగా కూడా చేసే ప్రత్యేక అంగన్యాస కరన్యాస పద్ధతులు ఉన్నాయి. అవి తెలియని వారు మామూలుగా విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటే తప్పు లేదు సరికదా, గొప్ప ఫలితము వస్తుంది. ఇక తర్వాత వచ్చేవి సూక్తములు అంటారు. సూక్తములు అంటే సు ప్లస్ ఉక్తములు అంటారు. ఇవి వేదాలలో ఉంటాయి. ప్రస్తుతానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక మాత్రమే నేను చెప్పటం లేదు. వేదాలలో ఉన్న వాటి అన్నిటినీ శ్లోకాలు అనకుండా మంత్రాలు అంటారు. ప్రతి శ్లోకము 4 లైన్ల శ్లోకము అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి, బృహతి, ఉష్ణిక్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో జగతి, వీటన్నిటితోటి ఉన్నటువంటివి అన్నీ కూడా మంత్రాలుగా భావిస్తారు వేదాలలో. వాటిని సూక్తములు అంటారు. మళ్ళీ చెప్తున్నాను, అక్షరము, నామము, మంత్రము, స్తోత్రము, సూక్తము. ఇది రికార్డింగ్ మీకు వస్తుంది కాబట్టి వీలైనన్ని సార్లు చూస్తే వచ్చే వారము మనం చేసుకునేటటువంటి ప్రవచనానికి మీరు కాస్త సంసిద్ధులై ఉంటారు. మొట్టమొదటిసారిగా కొన్ని కష్టమైన హిందూ ధర్మం విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాలను కాస్త రివిజన్ చేసుకోండి. రమ్యకి ఇప్పుడు ప్రశ్న, రమ్య గారు మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే విష్ణు సహస్రనామంకి మీరు గురువు లేకుండా చేస్తున్నారు, ఏం పర్వాలేదు చేసుకోండి. భావగ్రాహి, భగవంతుడు భావగ్రాహి అంటే మన భావమును గ్రహించేవాడు, మంత్ర స్వరూపుడు భగవంతుడు. కాబట్టి మీకు చక్కటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్. గురుగారు, అయినాలు ఉత్తరాయణం దక్షిణాయనం అంటారా? అది నేను వెళ్ళేది అవునమ్మా. అయనాలు అంటే ఏంటంటే, అయనము అంటే ప్రయాణము అని మీనింగు. అంటే ఆ దిశలో నేను నడవడము అని చెప్పి లెక్క అన్నమాట. సూర్యుడు ఉత్తరం వైపుకి దక్షిణం వైపుకి వస్తాడు. ప్రతి సంవత్సరం ఇలా తిరుగుతూ ఉంటాడు సూర్యుడు. మనం కూడా అంతే కదా, మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం. ఇదే విధంగా సూర్యుడు కూడా అంతే, ఉత్తరాయణం వెళ్ళి మళ్ళీ దక్షిణాయనంకి వస్తాడు. ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయాక దక్షిణాయనం. మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు, మకర రాశి అంటే మనకు జనవరి 15, 14 ఆ టైంలో వస్తుంది సుమారుగా. అప్పటి నుంచి మొదలెట్టి ఆయన ఉత్తరం వైపుకు పయనిస్తాడు. ఆయన ఎప్పుడైతే ఉత్తరం వైపుకు పయనిస్తాడో ప్రకాశవంతంగా ఉంటాడు. ప్రకాశవంతంగా ఉండడం వల్ల అందరి అజ్ఞానాన్ని పోగొడతాడు. కాబట్టి ఉత్తరాయణంలో దేహాన్ని వదిలేసినటువంటి వాళ్ళు గొప్ప స్థితులకు చేరుకుంటారు. కొంతమందికి జన్మ ఎత్తే అవకాశం కూడా ఉండదు. ఈ ఉత్తరాయణంలో ఉన్నటువంటి 6 నెలలు చాలా పవిత్రమైనది. దీనిని దేవతల యొక్క పగటి కాలము అంటారు. దేవతలకు, మనకు 1 ఇయర్ అయితే దేవతలకు 1 డే, మన 6 మంత్స్ వాళ్ళకి డే టైము, మన 6 మంత్స్ వాళ్ళకి నైట్ టైము. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు జనవరి నుంచి జూలై వరకు ఉన్న సమయము దేవతలకి డే టైం, చాలా మంచిది. ఆ టైంలో మనం ఏదన్నా ఎవరైనా చనిపోయినా కూడా దేవతలు వెంటనే రండి రండి మాలోకానికి రండి అని చెప్పేసి స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతారు. చక్కగా ఆ మంచి లోకాలకు తీసుకెళ్ళే అవకాశం ఉంది, జోగ్గా చెప్తున్నా. అదే కనుక మనము జూలై తర్వాత మరణించినట్లయితే దాన్ని చీకటి కాలము అంటారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 15 వరకు అన్నమాట. ఈ సమయం ఏదైతే 6 నెలల సమయం ఉందో, అంటే ఇది 15 నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ 7 కనిపిస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ 6 నెలల సమయము దక్షిణ ఆయనము అంటే చీకటి కాలము. ఇది దేవతలకు రాత్రి కాలము. ఇందాక ఏం చెప్పుకున్నాము, మనకు 6 నెలలు ఈజ్వల్ టు వాళ్ళకి ఒక పగలు, మన 6 నెలలు వాళ్ళకు ఒక చీకటి. ఈ చీకటి కాలం లోపల ఏమవుతుందంటే సరైనటువంటి ఫలితములు వచ్చేటటువంటి అవకాశము లేదు. అయితే ధనుర్మాసము కూడా దక్షిణాయనంలోనే వస్తుంది. కానీ ధనుర్మాసం ఎందుకు గొప్పది అంటే, పగలు కంటే కొద్ది సమయం ముందుని మనము బ్రాహ్మీ కాలము అని చెప్పేసి అంటాం మామూలుగా. ఇది బ్రాహ్మీ కాలం ఎవరికైనా కూడా చాలా మంచిది. మనకు ఎలా అయితే ప్రతిరోజు వచ్చే బ్రాహ్మీ ముహూర్తము మంచిదో, అదేవిధంగా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తమైనటువంటి ధనుర్మాసము నుంచి మకర మాసం వరకు, అనగా డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉన్న సమయము దేవతల యొక్క బ్రాహ్మీ ముహూర్తము. దేవతలకు ఎర్లీ మార్నింగ్ టైం. ఆ ఎర్లీ మార్నింగ్ టైం లోపల మనం చేసే పూజలు ఉత్తరాయణంలో చేసే పూజల కంటే కూడా గొప్పవి. అందుకోసం అని చెప్పి తిరుప్పావైని చదువుతారు. ఆయనము అంటే ప్రయాణము. సూర్యుడు యొక్క ప్రయాణం ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాడన్నమాట. జై శ్రీకృష్ణ. అర్థమైందమ్మా? అర్థమైంది గురుగారు, అర్థమైంది గురుగారు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? గురుగారు, ఒక చిన్న విషయం. ఇందాక ప్రభా గారు ఒక మెసేజ్ పెట్టారు, ట్విన్స్ లో కూడా ఎన్నో తేడా ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇదే గ్రూప్ లో లతా, రాజు, రమ మేమిద్దరం ట్విన్సే గురువు గారు. చాలా వరకు
మీరు చెప్పినట్టు చాలా చిన్న చిన్న అంటే చూడడానికి రూపం ఇద్దరు ఒకేలాగానే ఉండాం కానీ చాలా వేరియేషన్ ఉంది గురుగారు. నాకు తనకి ఇద్దరికి ఆరోగ్యపరంగా కానీ ఇప్పుడు ఆవిడ ఉన్నారా గ్రూప్లో? ఇప్పుడు ఉన్నారా ఆవిడ గ్రూప్లో? ఉన్నారు గురుగారు. ఆవిడ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. నాకు ఇద్దరు ముఖాలు పక్క, అరే నిజంగానే ఇద్దరు ఒక్క రకంగానే ఉన్నారు. మై గాడ్, చాలా పోలికలు ఉన్నాయి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. నిజంగానే ఇద్దరు ఒక రకంగానే ఉన్నారు. కానీ మనం పూర్వజన్మలలో చేసినటువంటి ఫలితాలు తేడాగా ఉండడం వల్ల ఈ జన్మలో, అందుకే ఏమన్నా నేను, మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనం రాస్తున్న ఎగ్జామినేషన్ హాల్లో అందరికీ ఒకటే పేపర్ ఇస్తాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జీవితం అనేటటువంటి పరీక్ష లోపల అందరి పేపర్స్ వేరు వేరు ఉంటాయి. వేరే వాడి పేపర్లో కాపీ కొట్టి రాస్తే మనం తప్పు మార్కులు అవుతాయి అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎవరి జీవితము ఎలా అనువుగా ఉండాలో దేవుడు అలా అద్భుతంగా తీస్తాడు. ఒక సినిమా వచ్చింది నరేష్ అని చెప్పి, మన పాత పెద్ద నరేష్, ఆ పెద్ద నరేష్ది అదృష్టం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల ఎప్పుడు వాడు బాధపడుతూ ఉంటాడు, నా జీవితము వేస్ట్ అయిపోయింది, నేను 3 అడుగులు వెనక్కి వేశాను, నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని. తనకి ఎంతో అదృష్టమైన జీవితం ఉన్నా కూడా ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు. నేను ఇలా 3 అడుగులు వెనకేయడం వల్ల ఇంకోడు ముందుకెళ్ళిపోయాడు, వాడి వల్ల వాడికి హోమ్ మినిస్టర్ వాడిని మంచిగా చదివించాడు, నేనే ఆ 3 అడుగులు వెనక్కి వేయకుండా ఉంటే నా జీవితం బాగుండేది, ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే అప్పుడు అక్కడ ఒక చిన్న ఎదురుగా ఒక బార్ కనిపిస్తుంది. బార్ కనిపించగానే సరే ఏంటో కొత్తగా ఉందని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే అక్కడ అదృష్టం అని ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు అనమాట. వాడు ఏమంటాడంటే, ఏమైంది అంటే, ఇట్లా బాధపడుతూ ఉంటాడు, ఇందుకోసం నేను ఆత్మహత్య చేసుకోవాలి అంటే, సరే ఒక పని చెయ్యి, నీ జీవితాన్ని మార్చేస్తున్నాను, నువ్వు 3 అడుగులు వెనకేయడం వల్ల జీవితంలో ఇలా నాశనం అయిపోయాను అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు మొత్తం నీ జీవితాన్ని మార్చేస్తాను, నువ్వు 3 అడుగులు ముందుకేసావు, ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ పెంచుకున్నాడు, నువ్వు ఏ కంపెనీలో అయితే గుమాస్తాగా ఉన్నావో ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్వి, చలో ఎంజాయ్ చేసుకో, ఆ బాస్ కూతుర్ని కూడా నువ్వే పెళ్లి చేసుకో అంటాడు. ఇక వీడు పట్టలేని ఆనందం, నా జీవితం అంతా మారిపోయింది, నేను అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి వెళ్తాడు. ఈ జీవితంలో అత్యంత క్రూరంగా వాడు దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తాడు. అనుభవించేసి ఎలా అయిపోతాడంటే, ఆఖరికి ఇటువైపు నుంచి కొంతమంది కొట్టడానికి వస్తూ ఉంటుంది, అటువైపు నుంచి కొంతమంది కాల్ చేసి చంపేయడానికి వస్తూ ఉంటారు. వచ్చేసి చివరికి ఇదే బార్ దగ్గరికి వచ్చి పడిపోతాడు. పడిపోయి లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే అప్పుడు అదృష్టం అడుగుతాడు అన్నమాట, ఏమయ్యా ఎలా ఉంది జీవితం అని, నాకు పాత జీవితమే కావాలి అని. సో దేవుడు ఎవరికైనా ఏమి ఇస్తాడంటే, నీకు ఏది అవసరమో అదే ఇస్తాడు. భగవంతుని ఆ విషయం ఏంటమ్మా, హెల్త్ ఇష్యూస్ కూడా 100 ఏజ్ వరకు ఇద్దరికి, నాకు తలనొప్పి వస్తే తనకు వచ్చేది అలా ఉంది గురుగారు. ఇప్పుడు నాకు హెవీగా అయిపోయింది హెల్త్ ఇష్యూస్, తను కొంచెం మార్పు ఉంటుంది, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అయితే ఎంత కాదన్నా కొంతవరకు ట్విన్స్లో ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కూడాను మన జీవితాలు పూర్తిగా వేరువేరుగానే ఉంటాయి. అదొకటి గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా ఉంటాయి. అదిగాక భగవంతుడు ఏం చేస్తాడంటే, మనకు ఎటువంటి జీవితం ఇస్తే బాగుంటుందో అటువంటి జీవితమే ఇస్తాడు. భగవంతుడు కర్మఫల ప్రదాత అంటారు. కర్మఫల ప్రదాత అంటే మనము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితములు ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుడిని పూజిస్తూ, ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఈ 30 రోజుల సాధనని సిన్సియర్గా చేయడం. సంవత్సరానికి ఒక్కసారే కదా ఈ నెల, ఈ ఒక్క నెల పాటు అందులో ఇప్పుడు ఎన్ని గొప్ప విషయాలు నేర్చుకుంటాను తెలుసా. వచ్చే వారం నుంచి షాక్ అవుతారు, ఇంత పర్టికులర్గా ఇంత చిన్న చిన్న విషయాలని. ఆమె అంటుంది, నేను అసలు మేకప్ చేసుకోను, నేను పాలు పెరుగు కూడా తాగను అంటే. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న భోగభాగ్యాలు కాదు నాకు కావాల్సింది, నేను దేవుడు వైపుకి శరణాగతి. ఇది పెద్ద వేలు దేవుడు, నేను ఇక్కడున్నాను, ఇలా వంగుతాను, ప్రకృతికి దూరం అవుతాను, దేవుడికి దగ్గర అవుతాను. అద్భుతమైన తిరుప్పావై. సో కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు కూడా కావాల్సినదే ఇస్తాడు. అందువల్ల ఒకే నక్షత్రంలో, ఒకే రాశిలో, ఒకే సమయంలో పుట్టినప్పటికీ కూడా ప్రారంభంలో ఉన్న చిన్న చిన్న తేడాల వల్ల జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పులు ఉంటాయి. అసలు వీళ్ళ జీవితానికి వాళ్ళ జీవితానికి అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. జై శ్రీకృష్ణ. చెప్పండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. క్వశ్చన్స్ ఉన్నాయండి? అందరికీ కూడా ఆత్మజ్ఞానం అర్థమైందని, ఈరోజు తెలుసుకున్నటువంటి బేసిక్స్ని బాగా అర్థం చేసుకుంటారని, వీలైనన్ని సార్లు విని మరింత దృఢపరచుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. అందరికీ కూడా సాధన అనేటటువంటిది భగవంతుడు అలవాటు చేస్తాడని, ఆ సాధన మార్గంలో అందరూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.
జై శ్రీకృష్ణ గురుగారు. శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ గురుగారు.